క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. పునరుత్థాన ఆదివార దినముగా మనం ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు ఆయనకు మహిమ చెల్లిస్తాం. సెప్టెంబర్ మాసంలోని ఈ యొక్క 4వ ఆదివార దినము మన సంఘానికి సంతోషకరము. నిన్న 6 బాప్తిసం తీసుకొని దేవుని సంఘములో, దేవుని రాజ్యములో, ముఖ్యంగా స్థానికంగా ఈ చర్చిలో వారు మరి దేవుని బిడ్డలుగా చేర్చబడ్డారు. ఆయనకు మహిమ చెల్లిస్తాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఆయన మరి ఉపమానాలు చెప్పాడు. ఆయన ఎన్ని ఉపమానాలు చెప్పాడు? 46 ఉపమానాలు చెప్పాడు. ఆ 46 ఉపమానాల్లో మరి ఒక అధ్యాయంలో ఎక్కువ ఉపమానాలు ఉన్న అధ్యాయము మాథ్యూ 13 చాప్టర్, మత్తయి సువార్త 13వ అధ్యాయం తీస్తే ఈ 13వ అధ్యాయంలో దేవుడు 8 ఉపమానాలు చెప్పాడు. ఆ 8 ఉపమానాల్లో ఒక 4 ఉపమానాలు అవి ఈ యొక్క చర్చిలో మనము ధ్యానించాం. ఈ 4 ఉపమానాలలో ముఖ్యంగా పరలోక రాజ్యం విషయం చెప్తున్నప్పుడు దేవుడు 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 3వ వచనంలో ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమానతగా చెప్పాడు. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తనము విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని ఆ యొక్క విత్తనములు త్రోవ పక్కన పడేను అని చెప్తుంది. సో యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ఉపమానాల్లో ఈ యొక్క ఉపమానం ఇక్కడ 13వ అధ్యాయం మొదలుపెట్టింది. ఇది దేవుడి గురించి, దేవుడి రాజ్యం గురించి చెప్తున్నాడు. ఇది బాహాటంగా ఒకడు వెళ్ళడము, విత్తనము చల్లడము, ఇది కంటికి కనిపిస్తుంది. ఆ విత్తనాలు పోయి అవి ఎక్కడెక్కడ పడ్డాయో దేవుడు వివరించాడు. ఈ ఉపమానములో బాహ్యంగా కనిపించేదే, అందరికీ తెలిసేదే ప్రభు చెప్పాడు. రెండవది ఇదే అధ్యాయంలో 24వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పని ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉంది. ఈ రెండవ ఉపమానంలో కూడా యేసు ప్రభు చెప్తున్న దాంట్లో ఏముందనంటే, పొలము ఉంది, మనిషి కనిపిస్తారు. పొలము కనిపిస్తుంది, మనిషి కనిపిస్తారు. సో కనుక ఆయన విత్తినప్పుడు గోధుమలు విత్తాడు, కానీ గురుగులు వచ్చాయి. సో దేవుడు దాని విషయం కూడా వివరించాడు. మనం కూడా దాన్ని నేర్చుకున్నాం. ఇది కూడా బాహ్యంగానే కనిపించేది. తర్వాత ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. 31వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యం ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉంది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెద్దగైనప్పుడు కూర మొక్కలెన్నో పెద్దదైపోయింది అని రాశారు. ఇక్కడ కూడా ఆవ మొక్క, పొలము, విత్తేవాడు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆవ మొక్క ఇంత రావాలి కానీ అది విస్తారంగా పెరిగిపోయింది, చెట్టే కూర్చుంది, అది మొక్కగా ఉండాల్సింది. దానిలోకి చాలా పక్షులు వచ్చి చేరాయి, అది కూడా కనిపిస్తాయి. సో యేసుప్రభు ఈ ఉపమానాలు చెప్తున్నప్పుడు బాహ్యంగా చూడగలిగింది చెప్తూ వస్తున్నాడు. తర్వాత ఉపమానం చూడండి, మళ్ళీ 33లో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దానిలో పెట్టిన పుల్లని పిండిని పోలి ఉందని ఇంకొక ఉపమానం చెప్పినప్పుడు పిండి కనిపిస్తుంది. 3 కుంచెముల పిండి ఇంత ఉండుంటుంది, 100 మందికి చేసే రొట్టె, చక్క కంటికి కనిపిస్తుంది. దాంట్లో పెట్టిన పులిసిన పిండి, అది చిన్నమైన దాంట్లో పెట్టినప్పుడు ఆ తర్వాత అది పులిసి ఆ యొక్క ఇంక్రీజ్ అయిపోయింది, పఫ్ అయిపోయింది, అంటే అది పెరిగిపోయింది, ఇంక్రీజ్ అయిపోయింది కనుక అది ఉబ్బిపోతుంది కనుక పిండి, అది కంటికి కనిపిస్తుంది. సో ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన 4 ఉపమానాల వరకు మొత్తం ఎన్నున్నాయి? 8 ఉన్నాయి ఉపమానాలు. 4 ఉపమానాలు యేసు ప్రభు ఏం ఫోకస్ చేశాడంటే, ఈ లోకములో దేవుని రాజ్యం వెతికే వారికి ఔటర్గా వెతికే వాళ్లకు ఔటర్గానే చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వీకరిస్తారా, వాళ్ళు దేవుని రాజ్య సంబంధాలు అవుతారా, అది ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాల్లో నిశ్చేత కాదు. అయినా మటుకి చూద్దాము అని చెప్పి ఎలాగుంటుంది అనుకునే వారికి బాహ్యంగా ఈ 4 ఉపమానాలు చెప్పాడు. ఇది ఆపేసి యేసుప్రభు ఇంకొన్ని ఉపమానాలు చెప్పాడు, అవి బాహ్యమైనవి కాదు. కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఎవరైనా ఆలోచించండి, ఒకసారి ఒక షోరూమ్ దగ్గర, ఆ యొక్క ఆటోమొబైల్ షోరూమ్ దగ్గర బయట వెహికల్స్ పెట్టారు. అది వాళ్ళు మేళా కండక్ట్ చేస్తున్నారు, సేల్ మేళా కండక్ట్ చేస్తూ ఆ యొక్క షాప్ ముందు, లేకపోతే ఆ యొక్క షోరూమ్ ముందు లోపల కాదు బయట తీసుకొచ్చి బండ్లు పెట్టారు. 2 వీలర్స్ పెట్టినప్పుడు దారిన పోయే వాళ్ళంతా చూస్తారు, కొంతమంది ఆగుతారు, ఆగి ఇదేంటి వెహికల్ ఎంత ఉంది కొనుక్కోవాలనుకునేది కొంచెం ఆశ. అక్కడ ఆగి ఏం చేస్తారంటే, దీని ఎంత మైలేజ్ ఇస్తుంది అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ అడిగితే, రెండవది దీని యొక్క మరి ఆ యొక్క ఇంజన్ కెపాసిటీ ఎంత,
రెండు అడిగినాక అక్కడ సేల్స్ మ్యాన్ ఏం చేశాడంటే చెప్పినాక ఇంకేదో అడగబోతుంటే ఏం చేశాడు, ఆయన సేల్స్ మ్యాన్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. మీరు బయట ఎందుకు లోపలికి రండి, అన్నీ చెప్తారు అన్న తర్వాత ఆ వ్యక్తి లోపలికి రాలేదు. అలాగూ ఏం చేస్తున్నాడు, ఇంకా వెహికల్స్ని చూస్తూ ఉన్నాడు. మంచిగా ఉన్నాయి, చాలా కొత్త షైనింగ్ మెరుస్తున్నాయి. ఇంత లోపల ఇంకొక సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన పిలిచి ఇది ఈ యొక్క వెహికల్, దీని టైర్ సైజ్ ఎంత, టైరు ఇది ఆ యొక్క ట్యూబ్లెస్ టైరా ట్యూబ్ టైరా అని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆ యొక్క సేల్స్ మ్యాన్ ఏం చేశాడు తెలుసా, ఈడ ఎందుకు సార్ లోపలికి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఉసిరిమాని లోపలికి. ఎందుకంటే ఆ బయట పెట్టింది చూచి కదా, మీరు ఏమైనా కావాలనుకుంటే లోపలొచ్చి అడగాలి, అంతేగాని బయట చూసి కదా వెళ్ళిపోతే నీకెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కనుక ఆ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. నేను ఎగ్జాంపుల్తో మీకు ఏం చెప్తానంటే, చాలామంది ఈరోజు లోకంలో దేవుడి రాజ్య విషయమై బయట నుంచి మాత్రమే, బయట విషయాలు తెలుసుకోవటానికి, దేవుడి రాజ్యం ఏంటి, మోక్షం ఏంటి, పరలోక రాజ్యం ఏంటి, అసలు ఈ భూమి మీద సత్యనంగా మనిషి ఎక్కడ పోతున్నాడు, ఈ వైకుంఠం ఏంటి, ఈ మోక్షం ఏంటి, వీటన్నిటి గురించి ఏదో కొద్దిగా ఉంటుంది. వాళ్ళు లైట్గా బయట అడుగుతారు. యేసుప్రభుకి తెలుసు కనుక ఇప్పుడు చెప్పిన 4 ఉపమానాలు వెలిచూపుతో దేవుని రాజ్యాన్ని చూడాలనుకునే వాళ్ళకు దేవుడు చెప్పేశాడు. పొలము కనిపిస్తుంది, గోధుమలు కనిపిస్తాయి, చెట్టు కనిపిస్తుంది, పక్షులు కనిపిస్తాయి, పిండి కనిపిస్తుంది, విత్తేవాడు కనిపిస్తాడు, పక్షులు కనిపిస్తాయి, ఇవి అంతే. కానీ ఇంట్రెస్ట్ లేని ఫెలోస్ వాళ్ళకు ఉండదు కనుక వాళ్ళకు దేవుడు చెప్పలేదండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు లోపలికి వచ్చినట్లయితే వెలిచూపును బట్టి దేవుని రాజ్యాన్ని అంచనా వేసే వాళ్ళకు, దేవుని రాజ్యం గురించి పైన మాత్రమే దాని విషయాన్ని పరిశీలించే వాళ్లకు ఆయన అవమానాలను చెప్పలేదు. కానీ విశ్వాసం ఉంచి దేవుని రాజ్యం కొరకు బై ఫెయిత్ దాన్ని వెదికే వాళ్ళ కొరకు దేవుడు ఇంకొక 4 ఉపమానాలు చెప్పాడు. దాంట్లో ఈరోజు మొదటి ఉపమానము మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44లో మళ్ళీ మొదలుపెట్టాడు ఇంకో ఉపమానం. ఇప్పుడు 4 అయిపోయినాయి, అవన్నీ బయటివే. కానీ 44లో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని పెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంతే దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏమి వివరణ లేదు. మరి దేవుడి ఉపమానం చెప్పాడు, ఏంటి దీని అర్థం? రెండోది చూద్దాం. చూడండి, ఇవి 2 కూడా దాదాపుగా సేమ్ కనుక లోతుకు వెళ్తే వేరు, కానీ ఇవి కూడా దాదాపుగా ఒకటి. 45లో మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇవి కొంచెము విడ్డూరంగా ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు, ఇది జనరల్గా మనుషులందరూ కూడా ఎలాగో తీసుకున్నా ఇవి ఇంతకుముందు యేసుప్రభు చెప్పిన దాంతో పోదు. ఇక్కడ ఒక మనుష్యుడు అంటే, ఇంతకుముందు ఉపమానాల్లో మనుషుడు ఎవరు? యేసుక్రీస్తే. ఇంతకుముందు పొలము అంటే అది లోకమే. ఇప్పుడు అవి వర్తిస్తాయా? కష్టమండి. ఎందుకంటే ఒకదానికి ధనము దొరికితే అతను వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు అని ఉంది బైబిల్లో. యేసుప్రభు చెప్పాడు. ఎవరైనా రక్షణను కొనగలుగుతారా? మరి ఇది విరుద్ధంగా ఇది బైబిల్కి. ఇక్కడ ఎట్లా చేయాలి ఇది? ఈ బైబిల్లోనే ఈ యొక్క భాగము టఫెస్ట్. నేనే కాదు, ఎంత పెద్ద సేవకులు చెప్పినా దీంట్లో కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది, వివాదం. ఎందుకంటే మనిషి ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి, మనుష్యుడు తన విమోచన కొరకు ఏమి ఇవ్వగలడు అంటున్నాడు దేవుడే. మరి అదే దేవుడు ఏం చెప్తున్నాడు? పొయ్యి అంటే ఒకళ్ళు తన ఆస్తి ధనమంతా అమ్మి రక్షణను కొనుక్కోగలుగుతారా? కనుక్కోలేరు. మరి 2 ఉపమానాల్లో ఒకళ్ళతో తనకు ఉన్నదంతా అమ్మి ఒక వర్తకుడు వెళ్ళి మంచి ముత్యం కొనుక్కోగలుగుతారా రక్షణ? కాదు. కంటే ఇవి అలాగ తీసుకోవటానికి లేదు. ఇవి ఏమిటి మరి యొక్క రెండిట్లలో? కనుక మనము ముందుకు వెళ్ళి చూద్దాము. ఇక్కడ బైబిల్ చెప్తుంది చూడండి. ఒక ఆయన దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానికి అనుకొని అని చెప్తుంది. సింపుల్గా మీరు చూడండి, ఈ స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఒక ఆయన నడుస్తూ ఉంటే ఏమైందంటే, అట్లా చెప్తున్నాడు యేసుప్రభు. నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడ నడుస్తున్నామో మనకు తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. కార్పెట్ మీద నడిస్తే కార్పెట్ తెలుస్తుంది, రాయి మీద నడిస్తే తెలుస్తుంది, రాళ్లలో నడిస్తే తెలుస్తుంది, ఆ తర్వాత బురదలో నడిస్తే తెలుస్తుంది, ఆ తర్వాత బెడ్ మీద నడిస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడ తెలియదు, ప్రతి చోట తెలుస్తుంది. అలాగున ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతుంటే తన కాళ్ళ కింద ఏముందో డౌట్ వచ్చింది. అనకు డక్ డక్
ఏమొచ్చిందో మొత్తానికి, ఏంది ఇక్కడ డిఫరెంట్గా ఉంది అనుకున్నాడు. అనుకునే వరకు ఆయనకు ఆలోచన ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయి ఐరియనంతా పరిశీలించి అడగొట్టి చూశాడు. ఏమో గుప్తధనేది ఉంది ఇక్కడ. గుప్తధనే తెలుసు కదా, ఇక దాంట్లో వజ్రాలు, వైడూర్యాలు, పగడాలు ఏమైనా ఉండొచ్చు కనుక. ఈ రోజు వరకు లేదా అండి ప్రపంచానికి అపిచ్చి ఉందా లేదా? ఎక్కడెక్కడ గుప్తధనలు ఎతుకుతారండి. పొయ్యి ఎతికి తవ్వి 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 పగలు రాత్రి తవ్వి తీస్తూ ఉంటారు. దాంట్లో ఏమో దొరకచ్చుందని చెప్తున్నా. మరి అలాగనే చెప్తున్నాడు యేసుప్రభు కూడా. ఒక వ్యక్తి వెళ్తా వరకు అక్కడ నడుస్తుంటే టంగు డమ్ అయ్యో శబ్దం వస్తుంది, ఇక్కడ ఏదో ఉంటుందని చెప్పి మంచిగా ఎవరు లేనప్పుడు పరిశీలిస్తే 100% ఇక్కడ గుప్తధననిధి ఉంది అని చెప్పి, ఇప్పుడు ఆయన అది చెప్పి టామ్ చేస్తే ఎవడన్నా వచ్చి తీసుకొని పోతాడు. ప్లస్ అది తీసుకుందామంటే ఆ స్థలం అతనిది కాదది, మరి ఆ ప్లేస్ అతనిది కాకపోతే ఎట్లా తీసుకుంటాడు? తీసుకోలేడు. కనుక వెళ్ళి ఎంక్వైరీ చేశాడు సైలెంట్గా. ఈ స్థలం ఎవరిది ఇది అంటే పలానా ఆయనది, ఒక ఆయనది. మరి ఎందుకు ఇటు వదిలిపెట్టి, ఎందుకు పనికిరాదు, ఆ స్థలం ఉట్టిగా ఉంది కనుక, అది నా పొలానికి పనికిరాదు, దేనికి ఇల్లు కట్టుకోవడానికి దేనికి పనికిరాదు, అట్లా వదిలేసిన. అందు గురించి అట్లా. మరి తర్వాత వెళ్ళి మరి ఆయనకు తెలియదు కనుక వెళ్ళి అడిగాడు, ధర ఎంత అయ్యా, ఇది అమ్ముతారా? అమ్మేస్తాము. ఎంత ధర అంటే ధర చెప్పాడు. గుండు డక్కుమంది, అమ్మో ఇంత ధరనా? అవును, మరి ఆ ఏరియాలో ధర అంతే ఉంటుందా? కానీ ఆ ధర దేని బట్టి చెప్తున్నాడు? దాంట్లో ఉన్న ధననిధిని బట్టి చెప్తున్నాడు. అసలు దాంట్లో ఉంటే ఆడెందుకు అమ్ముతాడు? ఆడికి తెలియదు ధననిధి ఉన్నట్టు. ఆ ధననిధి, గుప్త ధననిధిని చూసి ఆ ట్రెజర్ తెలియదు కనుక అతడు అమ్మేస్తా అంటే, అమ్ముతా అంటే ఇంకా చాలా సంతోషమని వెళ్ళి తను ఏం చేశాడంటే ఆలోచన చేశాడు, ఎట్లా అయినా దీన్ని తీసుకోవాలి. తన దగ్గర ఉన్న డబ్బంతా తీశాడు, తన దగ్గర బ్యాంకులో ఉన్నాయన్నీ అన్నీ చూసుకున్నాడు. కానీ అది కొనేంత డబ్బు లేదు అతని దగ్గరికి. ఇప్పుడు నేను కొనకపోతే వేరే వాళ్ళు తీసుకుంటే అది వాళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు నేను కొనకపోయి నేను దాన్ని స్వాధీనపరచుకోకపోతే అది ఆ యజమానికే దొరికిపోతే నాకు దొరకదు. వాడు రానియాడు. ఇప్పుడన్నా అటు నుంచి తిరగనిస్తున్నాడు, తర్వాత రానియాడు కూడా ఆ స్థలంలోకి, ఆ పొలం. అని ఏం చేశాడంటే వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మేసేసి తీసుకొచ్చి ఆ యొక్క యజమానికి ఇచ్చి దాన్ని కొనేసుకున్నాడు. అప్పుడు ఆ యజమాని అనుకుంటాడు, వీడోడు మెంటలోడీడు కదా, దీనికి కదా ఏముందని ఆయన వాడికి ఇష్టపడుతున్నాడు అని అమ్మేశాడు. చక్కగా అమ్మేసిన తర్వాత అతను దాన్ని కొనుక్కొని చాలా సంతోషపడ్డాడు. ఇది బైబిల్ చెప్తున్నది కదా. ఇక్కడ పొలమేమిటి, గుప్త ధనమేమిటి, కనుగొనడం ఏంటి, దానికి వెల చెల్లించడం ఏంటి, తను స్వాధీనపరచుకోవడం ఏంటి, పరలోక రాజ్యం ఇంతే దేవుడు చెప్పేశాడు. ఇది బయట ఇంతకుముందు చెప్పినట్లు పక్షి వచ్చి ఎత్తుకొని పోయింది, ముళ్ళ కింద పడింది, ఆకాశం, ఇవేమీ లేవు. నువ్వు ఆలోచించాలి. మర్మంగా చెప్పాడు. ఇది విశ్వాసంతో కనుక మనం దీని విషయం ఆలోచించేద్దాం. రెండవది కూడా అలాగే ఉంది కదా. రెండవది కూడా ఒక వర్తకుడు ఏం చేశాడంటే మంచి ముత్యాలు కొనడానికి తిరుగుతున్నాడు. ఈయనకు ముత్యాలమ్మ దొరికిందో లేదో తెలియదు, కానీ ముత్యాలు అయితే కొనడానికి తిరుగుతున్నాడండి. ముత్యాలు ఎందుకు కొనుక్కున్నాడు? వర్తకుడు ఎందుకు కొంటాడు? తనకు అది కొంటే దాన్ని ఇంకెక్కువ ధరకు అమ్ముకోవచ్చు. సో మార్కెట్లో బిజినెస్ వాళ్ళంతా కూడా క్రయము విక్రయము కదండి, కొనడము అమ్మడము. కనుక అదే బిజినెస్ అంటేనే అంతే. వాళ్ళు ప్రొడక్షన్ చేయరు, వాళ్ళు తయారు చేయరు. ఇప్పుడు కార్లు తయారు చేసేవాడు కార్లు అమ్మడండి, వాడు తయారు చేస్తాడు. ఈ కొనుక్కొని కార్లను ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ డీలర్స్ అమ్ముతారు. సో వర్తకులు అంటే కొని అమ్మేవాళ్ళు. కనుక అతడు ముత్యం కొరకు వెతుకుతున్నాడు. వెతికి ఎక్కడెక్కడ వెతికాడు. కానీ అతనికి కూడా మంచి ముత్యాలు ఏం దొరకలేదు అతనికి. అప్పట్లో ఆయన హైదరాబాద్ రాలేదు, ఆయన వస్తే దొరికేవి ఇక్కడ. కనుక ఎతికాడు, దొరకలేదు. చివరికి ఒక చోట మంచి ముత్యం దొరికింది. ఆ ముత్యం చూసినాక అతని కళ్ళు దగదగ మెరిచిపోయి ఉంటాయి. ఎందుకంటే తన బ్రతుకులో అలాంటి ముత్యం ఎన్నడూ చూడలేదు. అలాంటి షైనింగ్తో ఉన్నది. దాని కాస్ట్ ఎంత ఉంటుందో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ అమ్మేవాడు ఎవడున్నాడో వాడికి ఆ ముత్యం వెళ్ళి తెలియదు, వాడికి తెలియదు. ఎంత అని అడిగాడు, ఇంత అని చెప్పాడు. ఈ వర్తకుడు ఏం చేశాడంటే దీన్ని ఎట్లయినా తీసుకోవాలని తన దగ్గర ఉన్న డబ్బు చూసుకుంటే అది కావట్లేదు, సరిపోవట్లేదు. తన ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు, ఆ డబ్బు సరిపోవట్లేదు. ఇక ఇట్లా కాదు, ఈ ముత్యం పోతే ఇక నాకు దొరకదని చెప్పి ఏం చేశాడంటే త్వరగా వెళ్ళిపోయి తనకున్నదంతా కలిగింది అమ్మేసేసాడు. అప్పుడు వాళ్ళ మిస్సెస్ అడిగి ఉంటుంది, ఎందుకు అమ్ముతున్నా? ఊకో అంటాడు, నీకేం తెలుసు? వాళ్ళ మిస్సెస్ అప్పుడే చెప్పాడు, మంచి ముత్యం కొని లేకపోతే
నీకు పళ్ళు రాలుతాయి, మొత్తం తీసుకుపోయి పెడుతున్నామని చెప్పి భార్య అప్పటికే దమ్కి ఇచ్చి ఉంటుంది. ఇంకెవడైనా ఫ్రెండ్ అడిగి ఉంటాడు, అరే ఇట్లా అరే మొత్తం మునుగుతావురా అని. ఏం కాదు నాకు తెలుసు. ఎందుకంటే ఆ వర్తకుడికి తెలుసు, చూశాడు కనుక ఎవ్వరి పక్కన పెట్టి వెళ్ళి ఆ ముత్యాన్ని తనకు కలిగిందంతా పెట్టి కొనేసుకున్నాడండి. అంతే యేసుప్రభు చెప్పాడు ఇక్కడ కదండి. బైబిల్ చెప్తుంది చూడండి, పరలోక రాజ్యము మంచి ముత్యం కొని వెతుకుచున్న వర్తకుని పోలి ఉంది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిందంతా అమ్మి దాన్ని కొనును. ఏంటి పరలోక రాజ్యం? పరలోక రాజ్యాన్ని పోలుస్తూ అన్నాడు ఇక్కడ, ముత్యం ఏమిటి, వర్తకుడు ఏమిటి, వెళ్ళి కనుక్కోవడం ఏంటి, తన ఆస్తి అమ్మడం ఏంటి, దాన్ని కొనుక్కోవడమే, ఇదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా బైబిల్లో దేవుడి రాజ్యంలో క్రయ విక్రయాలు లేవు కదా, అమ్మడము కొనడం లేదు కదా. నాలాంటి పాస్టర్లు అయితే ఏదైనా అమ్మాలంటే చాలా ప్రాణం చచ్చిపోద్దండి తెలుసా. ఎందుకంటే నేను ఆ పని చేయను. సో దొంగ పాస్టర్లు, పనికి మాలిన పాస్టర్లు, దిక్కుమాలిన పాస్టర్లు కదా, తాడు దిగిన ఆ యొక్క ఇస్కరేతు కదా బ్యాచ్ పాస్టర్లు అంతా కూడా ఈరోజు చర్చిని వ్యాపారంలోకి తీసుకొచ్చేసారండి, క్రయ విక్రయాలతో ఉన్నప్పుడు. యేసు ప్రభు మొత్తం ఆయన 33 years మినిస్ట్రీలో కొట్టింది ఒక్కళ్ళని ఎవరినంటే వీళ్ళనే కొట్టాడు, ఎవ్వరిని కొట్టలేదండి. 2000 దయ్యాలను బట్టి కూడా కొంచెంసేపు ఫటామని కొట్టలేదు, పట్టుకొని నేను కొడదామని లేదు. కొట్టచ్చు యేసుప్రభు, ఏమైనా ఎవ్వరిని కొట్టలేదండి యేసుప్రభు, ఎవ్వరిని కొట్టలేదు. కొట్టింది ఒక్కళ్ళనే, చర్చిని బిజినెస్గా మార్చిన వాళ్ళని కొట్టాడు. సో ఈరోజు దొంగలు, కుక్కలు ఇదిగో ఈ యొక్క మియాపూర్ కల్వరి కుక్క దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ దాకా తయారయ్యారు. బైబిల్ చెప్తుంది చర్చ్ ఇస్ నెవర్ క్రయ విక్రయాలు చేయకూడదు. సంఘం వ్యాపారానికి కాదు, ఇది వ్యాపారములో లాభం ఎత్తుకోవడానికి మోసం చేస్తారు. సంఘం మోసం చేస్తారు. ఎప్పుడన్నా మోసపోయిన వాళ్ళందరికీ సంఘం ఈరోజు ఆదరణ ఇస్తుంది. బ్రతుకులో దగా చెందిన వాళ్ళందరికీ సంఘం ఆశ్రయం ఇస్తుంది. సంఘములో మళ్ళీ క్రయ విక్రయాల బిజినెస్లా దేవుడు చీల్చేస్తాడండి. బతుకుతున్నారు అట్లా, ఇంకెంతకాలం చేస్తారు సేవలు అట్లా, నూనె అమ్ముకొని, కర్చీఫ్లు అమ్ముకొని కదా, బుక్కులు అమ్ముకొని, డొనేషన్లు అని చెప్పి, స్పాన్సర్షిప్స్ అని చెప్పి, ఫోటోలకు. సో అది చర్చిలో లేదు. సో ఆలోచించండి, అవి మన చర్చిలో. నేను క్యాలెండర్ కూడా అమ్మటానికి నాకు ఇష్టం లేదండి. మన చర్చ్ క్యాలెండర్ కూడా అందరి ఇంట్లోకి వెళ్ళి నేను పాస్టమ్మ 4 రోజులు 5 రోజులు తిరిగి 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 మొత్తం నడుమంతా పోతారు డ్రైవింగ్ చేయక. తమ్ముడు సైదులకు ఒకసారి, తమ్ముడు మన యొక్క మహేష్, జగదీష్ వీళ్ళు హెల్ప్ చేస్తారు పాపం నాకు ఎప్పుడు డ్రైవింగ్. లేకపోతే కాదండి, అందరి ఇంటికి వెళ్ళి ఒక కనీసం క్యాలెండర్ అమ్మడం కూడా నాకు ఇష్టం లేదు. ఇచ్చేసి క్యాలెండర్ కావాలంటే, కానీ ఎందుకు అని బయట ఎందుకు పెడతామంటే 50 రూపాయలు అవసరం లేనివాడికి ఎందుకు ఇవ్వడం అని వాడు తీసుకుపోయి పడేస్తే కదా, జేసీ బ్రదర్స్ క్యాలెండర్ ఎట్లా పడేస్తారు, అట్లా పడేస్తే అని చెప్పి పెట్టాం తప్ప. కనీసం క్యాలెండర్ కూడా ఇది కాదండి. ఒక సాంగ్ బుక్ కూడా అమ్మడం నాకు ఇష్టం. ఎందుకంటే దేవుడి యొక్క మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఎన్ని రెట్లు భాగ్యం పొందారండి. ఈరోజు కూడా అనేక మంది మినిస్ట్రీలో చేస్తారు, పాపం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ దాన్నే వ్యాపారంగా చేసుకునేవాడు బ్రతుకులో ఎన్నడూ దీవెన పొందాడండి కదా. ఆలోచించండి, అలాంటిది కొనకూడదు, అమ్మకూడదు అంటే చర్చిలో మరి యేసుప్రభు ఏంటండి ఈ ఉపమానం చెప్తున్నాడు? ఇది టూ మచ్ కదా. ఇది చెప్పడు, యేసుప్రభు చెప్పలేదు, చెప్పకూడదు, ఆయన చెప్పడు కనుక. కొనడము అమ్మడం అనేది చర్చిలో లేనప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక ధనాన్ని కొనుక్కొని వెళ్ళి తనకంతా అమ్మి కొనేను అంటే రక్షణ కొనగలుగుతాడా? అసలు రక్షణ కొనలేరు ఎవరు. ఒక వర్తకుడు వెళ్ళి ఒక మంచి ముత్యం కనుక్కొని దాన్ని కొనుక్కోవటానికి అన్నీ అమ్మి ఆస్తి కొన్నాడు. ఏంది ఇది? దేవుడు చెప్తున్నాడు ఇట్లా. ఎట్టే పరిస్థితి లేదు. బైబిల్ భాష వేరు, బైబిల్ భాష వేరు. ఒక భాష ఉంటుంది, కాకకుక్క భాష ఉంటుంది తెలుసా. ఎవరో మాట్లాడతారండి, నాకు అస్సలు రాదు అది కనుక, ఎవరో మాట్లాడుకుంటారు కనుక. సో ఈరోజు బైబిల్ భాష వేరంటారండి కనుక. చూడండి, చిన్నపిల్లలకు కూడా భాష వేరుంటుంది కదా. నీళ్లు తాగంటే తాగరు కదా, మమ్ము తాగినన్నా మమ్ము అంటే తాగుతారని, ఇంకంతే. బిస్కెట్ తిను నాయన, టేక్ దిస్ ఎంప్రో బిస్కెట్ అంటే బిక్కి తిను అంటే తింటారు. ఎందుకంటే అది పిల్లల భాష. అదే నువ్వు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, వాళ్ళ భాష డిఫరెంట్, చచ్చిపోతామా భాష వినలేము, చెవులో హరహర అని పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ భాష అంతే, అదిగా పోలీసు వాళ్ళ భాష. సో భాషలు వేరు ఉంటాయండి, ఇవే భాష కాదు. సో బైబిల్ కూడా ఒక భాష అండి. ఇది ఇక్కడ కొనడము అంటే అది కాదు, అది యాక్చువల్గా మీనింగ్ మన కొనడం కాదు కనుక దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దీని గురించి మనం చూడాలంటే దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 55 తీద్దాం. చూడండి,
యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానానికి మనకు యెషయా గ్రంథం 55లో ఇక్కడ ఉంటుంది. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఈ భూమి మీద ఎవరైనా సరే బైబిల్ను చూసి ఏం కొనాలో అనుకోవటానికి లేదు. చర్చిలో ఏమి అమ్మరు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఇక్కడ బల్ల తీసుకున్నాం ఇందాక. ఎవరైనా పాస్టర్ అమ్ముతాడండి, కానీ ప్రసాదం అమ్ముతారుగా. మళ్ళీ కోపం వస్తుందిగా నేనంటే, దాన్ని నేనేం చేస్తాను, అమ్ముతున్నారు కాబట్టి అంటున్నా. మరి ప్రసాదం అమ్ముతారు కదండి కదా. ఈ కొన్నిసార్లు ఉచితంగా ఇస్తారు, ఈరోజు ప్రసాదం ఆర్డర్ పెట్టుకుంటారు. సో అమ్మరు, చర్చిలో ఏది అమ్మరు. యేసు రక్తము, ఆయన ప్రాణానికి ఎవ్వడు వెల కట్టలేడు. అమూల్యమైన రక్తం చేత విమోచింపబడ్డాం మనం. అక్కర్లేదు. తల్లి పాలిస్తే తల్లికి డబ్బులు ఇచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏ కొడుకైనా తల్లి పాలు కొన్నాడా ఈ భూమి మీద? కొనగలుగుతాడా? అది తల్లి ప్రేమ. అది మరి అరే దేవుడు అంటాడు, నీ తల్లి పాలకు నువ్వు కొనలేవు, నా దగ్గరకు వచ్చి కొంటావా నువ్వు? కోసేస్తాడు నాలుక కదా. ఉన్నారు అట్లాంటి సేవకులు బతుకుతున్నారు. రేపు ఏ గతిలోకి పోతారో తెలియదు. చర్చిని వ్యాపారంగా మార్చేశారు. ఇది అంత్యకాలం సూచన, అంతే. ఆ దుర్మార్గులకు డబ్బు కావాలి కానీ దేవుడి రాజ్యం అక్కర్లేదు కనుక. అలాగున బైబిల్ చెప్తుంది. యెషయా 55 తీస్తే, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి ఇవ్వండి. సిస్టర్కి మైక్ అన్నారు. కొని భోజనం చేయండి రండి, రూకలు లేకపోయినను ఏమి నీయకే ద్రాక్షారసమును పాలను కొనుడి అంటున్నా. చాలు జస్ట్ థ్యాంక్ యూ. దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటే వాటర్ బాటిల్ ఎంత? ఈరోజు వాటర్ లేకపోతే నాకు కరుణ వాటర్ బాటిల్ తెప్పించింది. హల్లెలూయా. పాపం చెప్పాను ముందే, మా ఇంట్లో వాటర్ రాకపోతే మరి తెప్పించిన అన్న అంటే కరుణ పాపం పొద్దున్నే 2 లీటర్ బాటిల్ తెప్పించింది. అప్పటికి నాకు ఇంత నీళ్ళు తాగిపించారు ఫస్ట్ సర్వీస్లో. కనుక నీళ్ళు కొనుక్కుంటాం. లీటర్ బాటిల్ ఎంత అండి? ఇక్కడ అంటాడు, దప్పికొన్న వారులారా నీళ్ళ దగ్గర రండి అంటే నీళ్ళు కొనుక్కోండి అని కదా అంటాడు. చూడండి, రూకలు లేని వారులా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఈ బైబిల్లో విడ్డూరమైన మాటలు ఉన్నాయండి. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇయ్యనీయకే ద్రాక్షారసమును పాలను కొన్ని. ఏమి ఇయ్యకపోతే తీసుకోవటాన్ని కొనడం ఎట్లా అంటారండి? అది ఫ్రీ కదా. ఈరోజు మనకు తెలుసు, మీరు 2 కొంటే 1 ఉచితం, 2 కొంటే కదా 1. ఇక్కడ పూర్తి ఉచితమే మళ్ళీ అంటాడేంటి కదా. 2 చెప్తారు. ఇదిగో 2 ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కోండి, 1 కారం ప్యాకెట్ పోయి పెట్టుకోండి కారం అని ఇస్తారు కదండి. ఇస్తారా లేదా? కనుక చాలా బై 2 get 1 ఫ్రీ. మనందరికీ బాగా అలవాటు అయిపోయింది కదా. అలాగున దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? ఫ్రీ అంటే మళ్ళీ కొనడం ఏంటి? బైబిల్లో విరుద్ధమైన ఆ యొక్క వైరుధ్యంగా కనిపిస్తుందండి ఇది ఇక్కడ. కానీ కాదు, మనం చూడండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి భోజనం చేయండి అని ఉండాలి. ఆ కొని ఏం చేయాలి? అది ప్రింటింగ్ తప్పబడిందా? అయ్యో, నా బైబిల్లో ఉంది, మీ బైబిల్లో చూడండి ఉందా? మీ బైబిల్లో కూడా అట్లే ఉందా? కొనడం ఏంటండి? ఎంత బైబిల్లో ఇట్లాగుంటుందంటే ఇవి ఆత్మ సంబంధమైన మర్మాలు కనుక దేవుడు అట్లా రాసి పెడతాడు, ఎవడు పడతాడు. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇయ్యకే ద్రాక్షారసం తీసుకోండి అనాలి కదా. కానీ పాలను కొనుడి అంటున్నారంటే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము నేను చెప్పాను 4 ఉపమానాలు చెప్పినప్పుడు దేవుడు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. కానీ ఈ ఉపమానాలు చెప్పలేదు ఆయన. విశ్వాసం కలిగిన వాళ్ళకి, ఆయన వెంబడించే వాళ్ళకి చెప్పాడు. కనుక దీనిలో అర్థం ఏమిటి? ఒకతను వెళ్ళి ఒక చోట ఒక పొలంలో గుప్త ధనాన్ని కనుగొని దాన్ని కొనుక్కోవటానికి, దాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళి తన ఆస్తినంతా అమ్మి దాన్ని కొనుక్కొని గొప్ప సంతోషపడినాడు. ఏమిటిది? నేను ఈరోజు చెప్పి ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిశ్చయముగా ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను ఆ ఫోన్ అటెండ్ చేసినప్పుడు అవతల వ్యక్తి బాధపడుతూ ఏడుస్తూ నా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థించి ఏమైందంటే, ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంట్లో నన్ను వ్యతిరేకిస్తున్నారు. నాకు అర్థమైపోయింది అదేమిటంటే, మరి ఏం చేస్తున్నారు? చాలా కొడుతున్నారు, చాలా కొట్టలేదు కానీ బాధ పెడుతున్నారు. నేనేం చేయాలో తెలియట్లేదు. నన్ను నిలబడమ్మా, దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ వచ్చినట్టుంది. ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళాక అక్కడ కూడా కొన్ని రోజులైనాక ఆ యొక్క మరి ఫోన్ నాకు వచ్చింది. అన్నా, నా కొరకు ప్రార్థన చేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా హింసిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. ఏమిటంటే, క్రీస్తుని వదిలిపెట్టు, నీకు పెళ్ళి వయసు వచ్చేసింది, ఈ యొక్క దరిద్రం ఏంటో వదిలిపెట్టు, నీవు ఇలాగున ఉంటే మా కుటుంబం యొక్క
అవమాన పాలవుతుంది. పోయి మనకు దేవుళ్ళు లేరని ఆ దేవుణ్ణి పట్టుకున్నామేంటి? ఆ దేవుణ్ణి మన యొక్క దేశంలో ఎక్కువ మానమాదిగాలే నమ్మారు. అలా దేవుడని మళ్ళీ మనం పిలిపించు. ఎంత సేమ్ బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఎవడో దేవుడు, మన దేవుడు కాదు. మనకు ఇల దేవత, కుల దేవత, కొండ మీద దేవత, రోడ్డు పక్కన దేవత, రోడ్లో దేవత, చెట్లో దేవత, ఎక్కడంటే అక్కడ ఉంటారు. పుట్టలో దేవుడు, చెట్టు మీద దేవుడు, చెట్టుని ఇరిసే దేవుడు అని ఇంతమంది దేవుళ్ళు, మళ్ళీ ఇంకో దేవుడు కావాలా? మస్తు బాధ పెట్టారండి. బాధ పెట్టినా కానీ నాకు ఫోన్ చేస్తే ప్రార్థన చేయడము, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చారండి. ఇక్కడికి హైదరాబాద్లో నివసిస్తుండగా మ్యారేజ్ ఏజ్ వచ్చింది. నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నేను క్రిస్టియన్నే చేసుకుంటా అంటే ఇంకా బాగా హింసించారు. చివరికి తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా వ్యతిరేకులు అయిపోయాక ఒకరోజు ఫోను తీసుకొని కింద పగలగొట్టేస్తే ఆ ఫోన్ అంతా దగ్గర పెట్టుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసి ఏడ్చుకుంటా బాత్రూంలోనే ఎక్కడ ఉండి, అన్నా నా పరిస్థితి ఘోరంగా ఉంది, నువ్వు నిలబడితే దేవుడు నిన్నో తప్పకుండా కాపాడుతున్నప్పుడు అలాగునే నిలబడ్డ తర్వాత వాళ్ళ కొన్ని రోజులకు ఇక ఈ యొక్క మన ఇంట్లో ఈ దరిద్రాన్ని వదిలిపెట్టుకోవాలని అన్నం పెట్టకుండా బాధ పెట్టి చాలా హింసించారండి. ఆ శ్రమ బాధ కూడా తను పూర్తిగా చెప్పుకోలేకపోయింది. చివరికి తనకు మ్యారేజ్ కావాలన్నప్పుడు మ్యారేజ్ విషయంలో కూడా ఇంకా భయంకరం. పోయి ఎవరిని చేసుకుంటావు అని చెప్పి, లేదు నేను క్రిస్టియన్ని చేసుకుంటా అంటే చివరికి ఒక ఛాన్స్ ఏంటంటే ఆ క్యాస్ట్లోనే, ఆ కులంలో అలా హైందవులు కనుక దొరికితే చేసుకుంటా అన్నప్పుడు వాళ్ళు అలాగునే వెతికారు. అది మొదట్లో ఫలించలేదు, కానీ తర్వాత దేవుడి కృపను బట్టి ఫలించి వాళ్ళు కూడా సేమ్ కులస్తులు. వాళ్ళు చక్కగా ఈ యొక్క తల్లిదండ్రులు అనుకున్నారు, అమ్మ మన కులస్తుడు దొరికాడు, మన యొక్క సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తామంటే ఆ అబ్బాయి వాళ్ళు ఏమన్నారంటే తూచ్ అన్నారు. అస్సలు కాదు, మా అబ్బాయి ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచి ఆగింది క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవటానికి, సేమ్ క్యాస్ట్ కదా అని చెప్పి మేము ఈ మ్యారేజ్ చేసుకోలేము, పోతే పోయింది వద్దేసుకొని. అప్పుడు మళ్ళీ ఈ యొక్క అమ్మాయి వాళ్ళు మీమాంసలో పడిపోయారు, డైలమాలో. ఏం చేయాలి? దొరకక ఒక్కడు దొరికాడు, ఆడు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు. ఇదేం గోలరా బాబు అనుకోని చాలా కాలం. కానీ ఆ అమ్మాయి అట్లా నిలబడిందండి, ఇంకా నిలబడింది. ఇక హింస ఎక్కువ అయిపోయిందండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే తను ఎట్టి పరిస్థితుల్లో నేను క్రిస్టియన్ మ్యారేజ్ తప్ప చేసుకోను అని నిలబడ్డప్పుడు ఆ తల్లిదండ్రులు ఇక మనం చేయకపోతే ఇంతే అయిపోద్దని, మన క్యాస్టే కనుక అని చెప్పి పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్లి కార్డు ప్రింట్ చేసి ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే నన్ను పెళ్ళికి పిలిచారు. నేను చెప్పాను, నేను వస్తే పెళ్ళి కాదు, అక్కడ ఫైటింగ్ అవుతుంది, ఫస్ట్ నాతోటి స్టార్ట్ అవుతుంది, దంచుడు ఎందుకంటే నేనే కదా. మరి దానికి కారణం అనుకోని, వద్దమ్మా నువ్వు పెళ్ళి చేసుకో, కలకాలం సుఖంగా బ్రతుకు, నిండు 100 ఏళ్ళు బ్రతుకు కదా, ఏమంటారు మంగళ్యాం అంటారు కదా, ఆ దీవెన నాకు రావు కదా, నేను బైబిల్లో అంత నేను రానని చెప్పి నేను వచ్చానంటే పెళ్ళి బ్యాండ్ బయట కాదు లోపల వాయించేస్తారు, వద్దు ఇది వద్దు, నీ పెళ్ళి ఆగిపోద్ది, ఎందుకు ఇది ఇంత కష్టాల్లో జరుగుతున్న పెళ్ళి, వద్దు నేను రానంటే వాళ్ళు వెళ్ళిపోయి అన్నవరంలో సెవెంత్ డే అడ్వెంట్ చర్చ్లో ఆ యొక్క మందిరంలో క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ కూర్చుంటారని పెళ్ళి అయితే ఫ్రంట్ రోలో కూర్చుంటారు. ఎందుకు అది కూర్చోవాలి కూడా. నేను కూడా ఎంతోసార్లు పెళ్ళిళ్ళు నేను చేస్తా కనుక పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముందుకు పిలిపించి కూర్చోబెడతాను వాళ్ళని. తల్లి, తండ్రి, ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ వాళ్ళు ఉండాలి, తర్వాత బంధువులు కనుక, తర్వాత ఇంకెవరైనా వెనక కూర్చోవచ్చండి. నేను కూర్చోబెడతాను, ఎందుకంటే వాళ్ళు ఉండాలి, తమ బిడ్డల యొక్క పెళ్ళి కళ్ళతో చూడాలి, మేము పిలుస్తాం కూడా కనుక ఉండాలి కనుక. అలాగున మరి ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తన బిడ్డ పెళ్ళి కదా ముందు కూర్చుంటారు, చర్చి కదా అస్సలు పడదు, పొయ్యనుక కూర్చున్నారండి. లాస్ట్ రోలో కూర్చోండి, టంగుమని పాస్టర్ బెల్ కొట్టాడు, మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. చక్కగా తెల్ల బట్టలు వేసుకొని చక్కగా మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు, ఆయన ఇంకా కలిశారండి. నేను చెప్తున్నాను, ఆ తర్వాత తను ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోయింది. ఈరోజు యుఎస్లో తను కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుందండి. కానీ నేను ఈ సాక్ష్యాన్ని షార్ట్గా ముగిస్తున్నాను. ఫస్ట్ తన్ని కొట్టింది నిడదవోల్లో, తర్వాత హింసించింది గుంటూరులో, తర్వాత హైదరాబాద్లో వనస్థలిపురంలో బాధ పెట్టారండి. వాళ్ళంతా కూడా ఏం చేశారంటే తను డిగ్రీ పీజీ చదువుతున్నప్పుడు ఇక్కడ ఇదే ఎన్టీసీ చర్చ్కి వచ్చి ఒక ఫ్రెండ్ ద్వారా వాక్యం విని వాక్యం నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొంది తనకు అర్థమైపోయింది, నాకు ఇక్కడ దొరికింది గుప్త ధననిధి, దీన్ని నేను వదిలిపెట్టుకోవటానికి లేదు.
అని చెప్పి నిడదవోల్లో ఎంత హింసించిన వాళ్ళు ఎందుకు ఈ క్రీస్తును పట్టుకొని ఉన్నావు? యేసు ప్రభు గురించి ఎందుకు ఇన్ని తన్నులు తింటున్నావు? యేసు ప్రభు గురించి ఎందుకు ఇంత అవమాన పొందుతున్నావు? యేసు ప్రభు గురించి ఇంటి వాళ్ళందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నావు? పిచ్చి దానివే నువ్వు అని చెప్పి ఎంత బాధ పెట్టారండి ఆమె. కానీ తనకు ఒకటి అర్థమవుతుంది, నాకు హైదరాబాదులో ఈ ఎన్టీసీ చర్చ్ ద్వారా దేవుడు పరలోక రాజ్యం అంతే గుప్త ధనం ఇచ్చాడు అంతే. దీన్ని నేను ఏదైనా చేస్తే నేను పోగొట్టుకోను అని గుంటూరులో కూడా బాగా హింస పెడితే ప్రార్థనతే చేస్తున్నామండి, మాకు రీచ్ లేదు. ఆ తర్వాత హైదరాబాదులో వనస్థలిపురంలో కూడా ఆ హింస పెరిగినాడు. బంధువులంతా ఏంది పిచ్చి, ఏమెక్కింది, మంచిగా పీజీ చేసింది, ఎంఎస్సీ చేసింది, జాబ్ చేసుకోవచ్చు, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని హాయిగా కదా ఉండొచ్చు. ఈ బాధ ఎందుకు, ఈ అవమానం ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు, ఈ కుటుంబంలో ఈ పంచాయతీ ఏంటి అని చెప్పి వాళ్ళు ఎంత అన్నా కానీ ఆ బిడ్డ మాత్రం ఏమంటుంది తెలుసా? నేను ఏదైనా వదులుకుంటాను కానీ పరలోక ఈ యొక్క రక్షణ వదులుకోను. ఆ అమ్మాయికి ఏమర్థమైందండి? ఇదిగో ఈ మర్మం అర్థమైంది. ఈ యొక్క ధనము గుప్త ధనము కనుక మరి తను వెళ్ళి ఏం చేసింది? తను వెళ్ళి అన్నీ అమ్ముకొని కాదు, తనకు కలిగిందంతా వదిలిపెట్టేసుకుంది. తల్లి తండ్రిని వదిలేసుకుంది, అన్న చెల్లె వదిలేసుకుంది, బ్రదర్ సిస్టర్ వాళ్ళిద్దరు బంధువుల్ని వదిలేసుకుంది. ఎవ్వరూ లేరు తనకి, ఒంటరి అయిపోయింది. కానీ తను ఎందుకు నిలబడుతుందంటే నాకు దేవుడిచ్చిన ఈ పరలోక ధనము అది భూమి మీద ఎవ్వరి దగ్గర లేదు. నాకు, నా కులస్తుల్లో, నా బంధువుల్లో, నా యొక్క రక్త సంబంధుల్లో, మా వంశంలో ఎవరికీ లేదు, నాకు ఇచ్చాడు, నాకు దొరికింది, ఇది నేను పట్టుకొని ఉంటా అని చెప్పి ఆ అమ్మాయి అలాగున బ్రతికిందండి. ఎన్ని హింసలు! ప్రియదేవుని బిడ్డలారా, బాత్రూంలో ప్రార్థన చేసుకునేది పొయ్యి కనుక అంతా కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. బైబిల్ తీసి కొట్టి పారేసేసారు. ముట్టుకుంటే బైబిల్ మొదట్లో పాపం వాళ్ళు కానీ చివరికి తల్లి హింసిస్తే ఎట్లుంటుందని, ఒక ఆడపిల్లను తల్లి హింసిస్తే అది ఇంకా ఘోరం కదా. ఆ బాధ కూడా ఆ బిడ్డ అనుభవించింది. చివరికి తల్లి కూడా అర్థం చేసుకోలేకపోతుందని అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన ఆ బిడ్డ పేరు శ్రీలక్ష్మి అండి. నాకు దేవుడిచ్చిన ఒక ఆత్మీయ బిడ్డ కనుక మేము పెళ్లి చేయలేకపోయాం, కానీ పెళ్ళి అయితే ఆ చూపించగలిగాం కాస్త ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్లో టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడు అమెరికాకి ఛాన్స్ వస్తే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమెరికాలో 14 ఏళ్ళకు పైన ఒక్కొక్కరు అనుకుంటా ఆ యొక్క గ్రీన్ కార్డు కొరుకుంటే ఇతడు వెళ్ళినాక 5-6 ఇయర్స్కే గ్రీన్ కార్డు వచ్చిందండి. గట్టిగా చెప్పండి కొడదామా? దాంట్లో ఇతని పేరు వచ్చేసింది, ఇంకా రిలీజ్ కాలేదు, వచ్చేస్తుంది. ఎంత కృప! 2 భార్యాభర్తలు, ఆ యొక్క రవి లక్ష్మి ఎవ్రీ మంత్ వాళ్ళు ఒక ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటారు భార్యాభర్తలు కదండి. వాళ్ళు అడుగుతారు, అన్న ఏ చర్చికి వెళ్ళాలి? నేను చెప్పలేను, అమెరికాలో చర్చ్ లేదు. వాళ్ళు ప్రార్థన చేసుకొని అమెరికాలో చర్చిని గుర్తుపడతారు. ఈరోజు ఈ చర్చ్ కాదా సరైందో చెప్పగలుగుతారు. ఎందుకంటే దేవుడి వాక్యములో ఈ యొక్క పరలోక రాజ్యమో ఇది గుప్త ధననిధి అని తెలుసుకున్నా. ఏమి పోయినా పర్లేదు, కులస్తులు వదిలేసిన, బంధువులు వదిలేసిన, డబ్బు పోయినా, ఈ లోకంలో ఏది పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు దాన్ని ఎట్లా కొనుక్కున్నారంటే బైబిల్ చెప్తుంది. దాన్ని కొనుక్కోవడం అంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది కదా, రూకలు లేని వారులారా, దప్పికొన్న వారులారా, ఏమి ఇయ్యక కొనండి అంటే, కొనడం అంటే ఫెయిత్, విశ్వాసం ద్వారా కొనుక్కోవాలంతే. అది ఫెయిత్ అది కనుక. ఎందుకంటే పరలోక మార్కెట్లో ఫెయిత్ తప్ప ఏది కూడా తీసుకోరు. అక్కడ పరలోకంలో అన్ని కౌంటర్లు ఉన్నాయి. మనం వెళ్తే ఇప్పుడు మోర్ మార్కెట్కి వెళ్తే ఇంకెక్కడన్నా అనుకోండి ఎగ్జిబిషన్ అన్ని కౌంటర్లు ఉంటాయి. ఏది కొనాలంటే అక్కడ కొనవచ్చు కదా. ఎట్లా కొనాలి? డబ్బులు పెట్టి కొనాలి. సో పరలోకంలో కుదరదు. ఎందుకు నేను చెప్తాను, నేను నా అనుభవం చెప్తాను. రీసెంట్గా నేను కొరియా వెళ్ళాను కదా జూలైలో. ఇక్కడ నుంచి సింగపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. 4.5 hours దిగాం. చంగి ఎయిర్పోర్ట్ అది మహా అద్భుతం అండి. అది కళ్ళు మనకు సరిపోవు చూడాలంటే, అంత మంచి ఎయిర్పోర్ట్. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. అక్కడ కింద అంత ఫ్లోరింగ్ ఉండదు, కార్పెట్ ఉంటుంది. ఆ కార్పెట్ నేను హైదరాబాద్లో ఎక్కడ లేదు, నాకు చూడలేదు. నేను ఎంత పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళాను, కానీ కార్పెట్ ఇంత మందం కార్పెట్ అండి. ఇట్లా కాలు పెడితే మెత్తగా దిగుతుంది. ఎయిర్పోర్ట్ అంతా లోపల కార్పెట్ ఉంటుంది, రంగు రంగులమైనవి. అది ఒక చూడాలండి, నేను చెప్పడం కాదు, మీరు చూడాలి. చెంగి ఎయిర్పోర్ట్ 3 టెర్మినల్ ఉంటాయి. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి ట్రైన్ వెళ్తుంది. లోపల మెట్రో లాంటి ట్రైన్ ఉంటుంది, దాంట్లో ఎక్కాలి, ఫ్రీ, ఏం కాదు. జక్కి కూర్చోగానే ఇంకో టెర్మినల్కి తీసుకొని వెళ్తుంది ట్రైన్, మెట్రో లాంటి ట్రైన్. అంత అద్భుతం. సరే, మాకు 4-5 గంటలు కనుక నేను అక్కడ ఆగి ఏం చేశానంటే, ఇక మేము పాస్టర్స్ అందరం అటు ఇటు అయిపోయి అలా రౌండ్ కొట్టేసి ఫోటోలు తీసుకుంటా ఉన్నాము. ఇక నాకేమనిపించింది అంటే చాయ్ తాగాలి. ఎందుకంటే ఎన్టీసీలో టీ ఉంది కనుక, టీ ఉంటుంది మధ్యలో ఎన్టీసీలో, చాయ్ తాగాలి. నాకు చాయ్ తాగదు.
ఎక్కడ తాగుతాం పోతే ఒక దగ్గర అడిగితే అక్కడ కాఫీ టైగర్. నేను అడిగేం చేస్తే మంచిగా ఆర్డర్ చేసి ఏం చేశానంటే జోబులో డబ్బులు తీసి ఇచ్చాను. డాలర్స్ నా దగ్గర, US డాలర్స్ అండి. ఇక్కడ నుంచి డాలర్స్ మార్చుకొని వెళ్ళాను. ఇక్కడే ఈ బిల్డింగ్లోనే ఉంది. పైన యూనిమనీ అని ఉంటుంది, మీరు ముందు చూడండి ఎదురుగా ఆ అకేషన్స్ ఉంది కదా, అకేషన్స్ పైనే ఉంది. ఇదే బిల్డింగ్లో దొరికింది నాకు. నేను ఇంత కొత్త రూపాయలు ఇస్తే వాళ్ళు నాకు కొన్ని డాలర్స్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ డాలర్స్ వెళ్తాయి. పెద్ద నేను సింగపూర్లో దిగి డాలర్ తీసి ఇస్తే ఆడ తీసుకోవట్లేదు డాలర్. నో, వాళ్ళకి భాష కూడా సగం రాదు సరిగా. నో డాలర్ నో. ఏం కావాలంటే సింగపూర్ డాలర్ కావాలి, సింగపూర్ మనీ కావాలి. నేను సరే ఈడు తీసుకోవట్లేదు కదా, డాలర్ కదా అంటే ఇట్లా తీసుకుంటాడేమో అనుకున్నా. ఆడ అసలు మొహం చూస్తున్నాను. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాను. అక్కడేదో ఆ యొక్క నూడిల్స్ ఏదో తీసుకోవాలని ఇంకొక నాతో పాటు ఒక యవనస్తుడు వచ్చాడు. అతను నూడిల్స్ తీసుకుంటే అతను డబ్బు అతను ఇచ్చాడు. ఇక అక్కడ పోయినా ఒకళ్ళకొకరు ఎడబెడతారు. ఆ అబ్బాయి కొనుక్కున్నాడు చిన్నోడు. కొనుక్కోగానే నేను కూడా ఏం చేశానంటే నేను ఇవ్వటానికి పోతే తీసుకోవట్లేదు అతను. నో తీసుకోండి, వీ వాంట్ సింగపూర్ కరెన్సీ కావాలి. ఇక నాకు అర్థమైంది ఏమి తీసుకోవట్లేదు. ఇంకా నాకేమో చాయ్ కాఫీ తాగాలి. అప్పటికే గంట అయిపోయింది. నేను అక్కడ అడిగితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఉందని చెప్పాను. పెద్దదండి, 1 కిలోమీటర్ లోపల దాకా ఉంటుంది. వెళ్ళి ఒకటి నడుచుకుంటూ వెళ్ళి షూప్స్ అంతా ఇప్పుడు మన ఆర్బిట్ మాల్ ఇవన్నీ ఉంటాయి కదా, సిటీలో పెద్ద పెద్ద మాల్స్ లాగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అనుకోండి. వెళ్ళి అక్కడ డాలర్స్ ఇచ్చి నేను సింగపూర్ కరెన్సీ తీసుకొని వెళ్ళి నేనేం చేశానంటే చక్కగా కాఫీ తాగాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఒక సింగపూర్ ఎయిర్పోర్ట్లోని చంగి ఎయిర్పోర్ట్లో ఉండే షాప్స్లో ఎవ్వడు ఏ కరెన్సీ తీసుకోడు. వాళ్ళకు సింగపూర్ డాలర్ కావాలంతే. ఆలోచించండి. ఈరోజు కూడా మనం కూడా ఏదైనా షాప్కి వెళ్ళి ఎవరికైనా డాలర్ ఇస్తే షాప్లో కిరాణా షాప్లో తీసుకుంటాడండి, భయపడతాడు. ఏంద్రా డూప్లికేట్ నోట్ అది తెలుగు డాలర్. ఒకవేళ తీసుకున్నాడు ఎంత ఇవ్వాలి అంటే ఎక్స్చేంజ్ కరెక్ట్గా తెలియదు. డాలర్ ఇస్తే కదా, డాలర్ ఈరోజు 80 రూపాయలు ఉంటుంది, 85 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఇచ్చింది 40 రూపాయలు అయితే నేను 45 వాపస్ ఇస్తే వాడు లాస్ అవుతాడు. కనుక ఎక్స్చేంజ్ షాపులో ఎవ్వడు తీసుకోడు. ఇంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రండి దప్పికొన్న వారులారా, ఆకలి వేస్తున్న వారులారా, ఆకలి కొన్న రండి, రూకలు ఏమీ లేక పాలను కొనండి. రూకలు ఏమి ఇవ్వకుండగా ఇదిగో ఈ యొక్క ఆహారాన్ని. ఎందుకంటున్నాడు దేవుడు అంటే కొనండి అంటే ఫెయిత్. కనుక పరలోక రాజ్యంలో ఫెయిత్తోనే నువ్వు ఏదైనా కొనగలుగుతావు. యేసుప్రభు గుడ్డివాడు ఎదురుగా వచ్చాడు. యేసుప్రభు అడిగాడు కదా, నేను ఇది చేయగలను నమ్ముతున్నావు అంటే అవును నమ్ముతున్నా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ వచ్చింది. అమ్మ నీ విశ్వాసం గొప్పది, బై ఫెయిత్ యు ఆర్ హీల్డ్. అంతే, కులం లేదు, జాతి లేదు, డబ్బు లేదు. సో పరలోక రాజ్యంలో మనం ఏది కొనాలన్నా ఫెయిత్తో కొనుక్కోవాలి. కనుక అది బైబిల్ చెప్తుంది. సో ఈ యొక్క శ్రీలక్ష్మి అనే బిడ్డ కూడా ఫెయిత్తో పరలోక ధనము నాకు దేవుడు ఇస్తున్నాడని ఆ ఫెయిత్తో కొనటానికి తన సమస్తాన్ని వదిలేసుకుంది, సమస్తాన్ని పక్కన పెట్టేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మీరు పరలోక రాజ్యము అది ధననిధి అని తెలిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు దాని కొరకు మీరు ఏదైనా వదులుకుంటారు. దేన్నైనా కానీ ఆ యొక్క వదులుకొని ఆ రాజ్యాన్ని పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని రెఫరెన్సెస్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి చూడండి, తీయండి. లూకాసు వార్త 14:33 ఇవ్వండి. నా సిస్టర్కి మైక్ ఇవ్వండి. లూకాసు వార్త 14:13లో 33లో ఒక మంచి మాట ఉంది. ఏమిటి ఇది అంటే లూకాసు వార్త 14 రాసుకోండి వాక్యాలు, ఎందుకంటే మీరు మర్చిపోకూడదు. ఇక్కడ చెప్తున్న వాక్యానికి అయితే ఖచ్చితంగా రెఫరెన్సెస్ కావాలి. లూకా 14:33 చదువు. ఆ ప్రకారమే మీలో కలిగిన తనదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు స్పష్టంగా ఈ భూమి మీద నాకు నా రాజ్యాన్ని పొందుకోవాలంటే మీలో కలిగినది ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టాలి కదండి. నేను చెప్పిన ఇందాక అమ్మాయి శ్రీలక్ష్మి ఏం చేసిందండి, వదిలిపెట్టాల్సి వచ్చింది. తల్లిని వదిలిపెట్టాలి, కులాన్ని వదిలిపెట్టాలి, మతాన్ని వదిలిపెట్టాలి, ఆచారాలు వదిలిపెట్టాలి, బంధువులను వదిలిపెట్టాలి, ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. అప్పుడే కానీ దొరకదని యేసు ప్రభు చెప్తున్నాడు. దాన్ని మర్మంలో ఎట్లా చెప్పాడు? తనకు కలిగిందంతా అమ్మి అని చెప్తున్నాడు. అక్కడ అమ్మి కాదు, ఒరిజినల్గా విడిచిపెట్టితే దేవుడు నీకు ఇస్తానన్నాడు. తర్వాత రెఫరెన్స్ చూడండి సిస్టర్, ఆ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 38. అందరు రాసుకోండి వాక్యము. ఇక్కడ ఇంకా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38లో యేసు ప్రభు యొక్క వాక్యం ఇలాగుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది?
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు. ఇక్కడ బైబిల్ ఎంత స్పష్టంగా చూడండి. దేవుడు చెప్తున్నాడు, తల్లినైనా అయితేనే ఆ పరలోక ధనం, తండ్రినైనా అయితేనే పరలోక ధనం. వారు అడ్డొస్తే కదా, కుమారుణ్ణైనా అడ్డొస్తే, కుమార్తెనైనా అడ్డొస్తే వదిలిపెట్టుకుంటేనే నీకు పరలోక రాజ్యము, నా యొక్క భాగ్యము దొరుకుతుందని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు భూమి మీద ఆ ధనము పరలోక రాజ్యం అయితే దాని కొరకు కొనడం అంటే నీ విశ్వాసం ద్వారా వాటిని వదిలిపెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవడమే. కనుక ఇది బైబిల్ చెప్తుంది. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 39లో చూడండి. 10వ అధ్యాయము ఇక్కడే 39లో ఉంది. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. ప్రాణం కూడా పోతే కూడా ఇది లేదు. మీరేం ఫోన్ వాడతారండి? ఏం ఫోన్ వాడతారు? జియోనా? ఇంకా చెప్పాలి ఫోన్ల పేర్లు కదా. నోకియా, తర్వాత రెడ్మీ కదా, రెడ్మీ, కిల్మీ, అబ్బో, ఇంకా ఫోన్లు ఉన్నాయి కదండి. సరే నా ఫోన్లు ఎందుకంటే మీకు ఈ ఫోన్ల గురించి చెప్తే ఒకటి, చైనాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సంక్షుయి. ఇంకొంచెం పేరు వాళ్ళు. అతడు మంచిగా చదువుతుంటే అతన్ని అమెరికా పంపించారు. పంపిస్తే అమెరికాలో ఓహియో ఒక యూనివర్సిటీలో అతడు ఇంజనీరింగ్లో కెమిస్ట్రీ చదవటం మొదలుపెట్టాడు. చదివి దాన్ని కంప్లీట్ చేసి 5 ఏళ్లలో అతడు డాక్టరేట్ డిగ్రీకి వచ్చేసింది. కెమిస్ట్రీలో సూపర్ ఇంటెలిజెంట్ అయిపోయాడు. అప్పుడు ఆయన ఒక యూనివర్సిటీలో, అది కాక అయిపోయాక ఇంకో యూనివర్సిటీ అయితే, ఈయన అకాడమిక్స్ని చూసి ఆ యొక్క కాలేజీ వాళ్ళు $400 అతనికి స్కాలర్షిప్ ఇచ్చారు. నువ్వు మా కాలేజీలో ఉంటే చాలు నాయన, నీకు $400 ఇస్తాం అని ఇచ్చి అతన్ని ఇచ్చేస్తే అయిపోయినాక మళ్ళీ చైనాకు వచ్చేసాడు. చైనాకు వచ్చినాక ఇప్పుడు తను ఒక కెమికల్ సైంటిస్ట్. కంపెనీ పెట్టచ్చు, కంపెనీకి CEO కావచ్చు, సైంటిస్ట్ ఏదైనా కావచ్చు. సరే చేద్దామనుకున్నాడు. ఇంతలోపల ఒకసారి ఒక మీటింగ్లో కూర్చున్నాడండి. ఆ మీటింగ్లో వాక్యం చెప్తున్నారు, గాస్పల్ చెప్తున్నారు, సువార్త చెప్తుంటే ఆ సువార్త ఈయన కళ్ళు తిరిగిపోయినాయి అతనికి. మరి సువార్త చెప్పింది ఏంటి? ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఒక ఇవాంజలిస్టు పాస్టర్ కాదు, 15 ఏళ్ళ అమ్మాయి చెప్పిందండి. అమ్మాయి పేరు కూడా ఉంది. ఈరోజు చెప్పేవరకు అనుకోండి, ఎంత గొప్ప ఇది ఉందా ఈ యేసుక్రీస్తు గురించి. ఎందుకంటే వాళ్ళు చైనీస్ బుద్ధిజం, ఆ తర్వాత షింటో మతం అని ఉంది కదా, ఈ యొక్క మతాలు ఉంటాయి అక్కడ, 2-3 మతాలు, అందరూ వాళ్ళే ఉంటారు. ఇది కాక యేసుక్రీస్తులో పరలోక రాజ్యము ఇంత గొప్పదా అని చూసి అతడు తన హృదయాన్ని ప్రభువుకిచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ప్రొఫెషన్లోకి వెళ్ళకుండా వదిలేసి, అరే నువ్వు జాబ్ చేస్తే, అసలు జాబ్ చేయడం కాదు, ఒక కంపెనీ కానీ ఒక సైంటిస్ట్ కానీ ఎంత డబ్బు సంపాదించ, నాకు ఇంకా అవేమొద్దు, నేనే జాబ్ చేయను, అమెరికాకి వెళ్ళను, చైనాలో కూడా నేనేం చేయను, నేను క్రీస్తును సువార్తను ప్రకటిస్తా. అరే పిచ్చోడవా, అమెరికా నీకు $400 ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడ చైనాలో ఇంకెక్కువ పెట్టుకుంటారు. పోతే నాకేమవుతుంది, డబ్బు లేదు, ఆస్తి లేదని ఆ యొక్క ఇంటిని వదిలిపెట్టేసాడండి. ఇంటిని వదిలిపెట్టి అతను వెళ్తా ఉన్నాడు. అతడు ఒక 1000 కిలోమీటర్లు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అతడు సువార్త ఎంత బాగా చెప్తున్నాడంటే, ఇక్కడికి రా అక్కడికి రా అని చాలామంది పిలుస్తుంటే దేశం దాటి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పక్కనున్న తైవాన్, ఆ తర్వాత సింగపూర్, మలేషియా, థాయిలాండ్, మయన్మార్, ఆ దేశాలన్నిట్లలో సువార్త చెప్తూ పోతున్నాడు. ఆయన సువార్త చెప్తూ ఉన్నప్పుడు 1000 మంది రక్షణ పొందితే ఆయన పేరట రికార్డు ఈరోజు 1,00,000 ఆత్మలు సంపాదించుంటాడు. 1,00,000 ఆత్మలు ఈ ఈస్ట్ ఫారెస్ట్లో ఆయన పేరట ఎన్నో మరి కొత్త ఆర్గనైజేషన్స్, అనేకులు రక్షణ పొందే సేవలు ఈరోజు తైవాన్ కానీ, చైనా కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, ఈ దేశాలన్నిట్లలో బుద్ధిస్టుల మధ్య గొప్ప సేవ చేస్తున్నాడు. కానీ ఏంటో తెలుసా అండి, ఒక చోటికి వెళ్ళినాక తైవాన్లో ఒకరోజు
14 days ఉంటే 40 times ప్రీచ్ చేశాడండి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఎవరికి. 14 రోజుల్లో 40 సార్లు వాక్యం చెప్పాడు. ఇప్పటి వరకు నా రికార్డు నేను 7 రోజులకు 8 సార్లు వాక్యం చెప్పాను. 7 daysకి 8 times చెప్పాను. ఎంత స్ట్రెయిన్ అయిపోతామో, ఎందుకంటే వాక్యం అనేది అలాంటిది కనుక. మళ్ళీ చెప్పింది చెప్పకుండా చెప్పాలి, కొత్తది చెప్పాలి, దాంట్లో ఉంటుంది వాక్యం కనుక. మీరు వినేవాళ్ళు కాదు, మీరు ప్రీచింగ్లోకి రండి, మీకు తెలుస్తుంది ఎట్లా చెప్పాలి. చాలా ఇదండి. 7 రోజులకు 8 సార్లు ప్రీచ్ చేశాను నేను, పొద్దున సాయంత్రంతో పాటు. నన్ను సింధనూరు తీసుకెళ్లారు. మా అంబిక వీళ్ళు ఉన్నారు కదా, రుక్మిణి హరిత వాళ్ళ ఫ్యామిలీ మనకు వస్తారు, వాళ్ళ సిస్టరు మాధవేనుంది. సింధనూరు తీసుకెళ్తే నాతో 18 hours వాక్యం చెప్పించారండి. 18 గంటల వరకు వాక్యం చెప్పించారు. వాక్యం లేని చోట ఉంటుంది కనుక అది ఈజీ కూడా. ఎందుకంటే మీకంటే ఏదైనా చెప్పాలంటే నేను కొత్తది తీసుకోవాలి, వాళ్ళంతా నాకు కొత్త, నేను ఏది చెప్పినా వింటారు కనుక మంచి చెప్పేసి 16-18 గంటలు. సో ఈయన వాక్యం చెప్పి ఆయన టైర్డ్ అయిపోయాడండి. కానీ అందరు ఇంత శక్తి. తర్వాత ఆయనకు తెలిసింది ఆయనకు ఈ యొక్క లంగ్స్లో ఆ యొక్క టీబీ వచ్చిందండి. టీబీ అక్కడే వస్తుంది, లేకుంటే పేగుల్లోనే ఒకలాంటి టీబీ వచ్చిందండి. ఆయన ఆగలేదండి. ఇంకా స్వార్థ, నీ ప్రాణం పోతుంది నువ్వు ఇట్లా తిరిగి స్వార్థ చెప్తే. చచ్చిపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోతే కూడా నాకు, నేను దాన్ని చెప్పి అలాగున తిరిగి సేవ చేసి ఆయన 42 yearsకి చచ్చిపోయాడండి. 42 ఏళ్ళకి చనిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? మన ఇండియాకు స్వాతంత్రం రాకముందే చచ్చిపోయాడు. 44లో చచ్చిపోయాడు, 1944లో. మనకు 47లో వచ్చింది కదా. నేను చెప్తున్నా ఆ 1,00,000 మందిని రక్షణలోకి నడిపించింది 1920 to 1930, 1920 నుంచి 30 దశకాల్లో ఆయన చైనాను వెలిగించాడు. థైలాండ్, సింగపూర్, మలేషియా, ఆ తర్వాత తైవాన్, ఈ ప్రాంతాలలో ఈరోజు చర్చ్ ఉందంటే అట్లా ప్రాణాలు వదిలిపారేసేసాడు. ఒక యవ్వనస్తుడుగా పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పిల్లలనైతే ఆయన వదిలిపెడితే 1 yearకి వచ్చేవాడంట మళ్ళీ. అంటే ఆయనకి ఇక కుటుంబం కూడా కాదు, సేవ అంతా ఇంపార్టెంట్ కనుక చివరికి ఇంటెన్స్టైనల్ ఆ యొక్క టీబీ అది వచ్చింది. ఆ తర్వాత అప్పట్లో ఇంత ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే బతుకుతాడు, ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే బతుకుతాడు. కానీ చెప్తూ చచ్చిపోయాడండి. ప్రపంచానికి కదిలించాడు. ఆయన పేరు శాంసంగ్ కాదు, జాన్సంగ్. గట్టిగా చెప్పండి, కొడదామా? కొట్టండి. మీరు గూగుల్ కొట్టి చూడండి, జాన్సంగ్ యొక్క బయోగ్రఫీ వస్తుంది. చాలా సింపుల్గా ఉంటాడు మనిషి, అలాగనే ఉంటాడు, చైనా వాళ్ళలాగానే ఉంటాడు. చైనా ఆయన కదా, పొట్టిగా ఉంటాడు, హైట్ కూడా పెద్ద ఏమీ లేదు, జుట్టు కూడా ఇట్లా ముందుకు ఇచ్చబడతా ఉంటుంది. ఆయన వాక్యం చెప్తే నేను చదివినప్పుడు చాలా మటుకు పోలికలు నావే ఉన్నాయి ఆయనకు కూడా కొన్ని. ఆయన వాక్యం చెప్తే చాలామంది అఫెండ్ అయిపోయేవాళ్ళంట, ఎంతగానో అఫెండ్ అయ్యేవాళ్ళంట. కానీ ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. యేసు రక్తం పాపం నుంచి విడిపిస్తుంది, నీ పాపాల్లో ఉంటే నువ్వు నశిస్తావని చెప్పేవాడంట ఆయన సాక్ష్యం. ఈరోజు చైనా ఆ దేశాలన్నిట్లలో ఆయనను ఒక పితామహుడిగా ఎంచుతారు. బతికింది ఎంత అండి? 42 years. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ఈ యొక్క 10:39లో తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టువాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇది అర్థమైంది. ఇది ధననిధి, ఇది నాకు దొరికిన ధననిధి కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆ పరలోక రాజ్య ధననిధి, ఆ మంచి ముత్యము నేను వదులుకోను అని తనకు కలిగిందంతా పెట్టేసేసి ఆయన దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కానీ తనకు ఎంతో విలువైన తన యొక్క కెమిస్ట్రీలో ఒక సూపర్ ఇంటలెక్చువల్, ఆయన మహామేధావి. వాళ్ళు రీసెర్చ్ చేస్తే మనం కనుక్కోగలుగుతారు. అప్పట్లో అతను వాటంతటిని వదిలిపెట్టి క్రీస్తు కొరకు వెళ్ళిపోయాడు. ఎందుకు? జాన్సంగ్ అలాగయ్యాడు. ఆయన పేరు జాన్సంగ్ కాదు, జానం తర్వాత పెట్టుకున్నాడు ఆయన. ఆయన పేరు సంక్షుయి అనే ఒక పేరు, వాళ్ళ భాషలో సంక్షియా ఏదో ఉంది పేరు, దానికి ముందు జాన్ అని పెట్టుకున్నాడు. జాన్సంగ్ అనేది ఈరోజు అంత ఫేమస్. మనందరికీ శాంసంగ్ తెలుసు కదండి. ఫోన్ ఎంతకు దొరుకుతుంది ఏంటిది తెలుసా నీకు? భూమి మీద బ్రతికిన ఒక మహామేధావి, కోట్ల ధనం కూడా ఆయన చేతికి రావచ్చు. అన్నీ వదులుకొని దేవుని రాజ్యం కొరకు ఈరోజు బ్రతికి ఆ దేశాలన్నిట్లలో రక్షణ ఆ యొక్క సువార్త ప్రకటించి ధన్యుడైపోయాడు. ఎందుకంటే తను దొరికిన ధనము అది గుప్త ధననిధి. తను కెమికల్ ఇంజనీర్ అయ్యి ఉండి వెళ్ళి ఈ పనులు చేస్తే ఏ ధనమో, పరలోక రాజ్యము ధనమేంటి? పోలిక లేదు అసలని. 42 yearsకి తన ప్రాణం వదిలేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? చివరిగా రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను, దయచేసి చూడండి. దేవుని యొక్క వాక్యంలో మరి బైబిల్ అంటుంది, కొనడం అంటే ఇక్కడ
విడిచిపెట్టడము, ఆ తర్వాత వదులుకోవడము, మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించి, ఇవి దేవుడు చెప్తున్నాయి. చివరికి ఒక మాట చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30. ఈ మాటలు చదివిన ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30 వరకు అండి. 28 నుంచి 30. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. ఆగుదామండి ఒక్కసారి. ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, మేము సమస్తమును విడిచిపెట్టి, ఇందాక పరలోక రాజ్యం దాంట్లోకి వెళ్ళాలి మనం. ఏమిటి? ఆ వర్తకుడు ఆ యొక్క పొలాన్ని చూసిన ఆయన వెళ్ళి తన సమస్తాన్ని అమ్మి, కదా అక్కడ అమ్మి అయితే ఇక్కడ విడిచిపెట్టండి, అంతే భావము. చదవండి ఇప్పుడు. విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకే సీట్లను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు. చాలండి, ఆపుదాం ఇక్కడ. విడిచాలండి, ఇవన్నీ కూడా విడిచిపెట్టమే అని అంటున్నాడు పేతురు. చెప్పినప్పుడు విడిచినవాడు ఏం పొందుతాడో చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు. చాలా ఆగండి, మీరు ఆగాలి ఇక్కడ. మనం ఇవన్నీ వదిలిపెట్టుకుంటే ఏం దొరుకుతుంది అంటే ఫస్ట్ హింసలతో స్టార్ట్ అవుతుంది. హింసలతో అండి. నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభుని భారంగా గాఢంగా నమ్మినప్పుడు నాకు మొదట్లో హింసలే వచ్చినాయి. నన్ను కాళ్ళు చేతులు కట్టేసి మెంటల్ హాస్పిటల్ వేస్తే నేను ఒకసారి నల్గొండకు పారిపోయాను, నడుచుకుంటూ వెళ్ళాను. ఒకసారి మెదక్కు పోయాను, మళ్ళీ తిరిగి వచ్చి సమాధుల్లో పండుకునేవాడిని. నా సాక్ష్యం నేను ఇప్పుడు వరకు యూట్యూబ్లో పెట్టుకోలేదు. కొద్ది మందికే తెలుసు నా సాక్ష్యం. నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు తెలుసు నాకు దొరికింది పరలోక ధనం కనుక దాని కొరకు చాలామందిని వదిలిపెట్టుకోవాల్సి వచ్చిందండి. ఇహమందు శ్రమలతోటే ఉంటుంది అది మొదట్లో. నాకే కాదు కదండి, శ్రీలక్ష్మి అనే ఆ బిడ్డకు కూడా ఎంత శ్రమ అన్నీ వదులుకుంది అంతే. మరి ఈరోజు దేవుడు అన్నాడు ఇహమందు శ్రమలతో పాటు తర్వాత చెప్తున్నాడు. చూడండి, చదవండి. నూరంతలుగా ఇక్కడ ఆగాలండి. నూరంతలు అంటే ఏంటండి? ఎవరైనా ఏమన్నారనుకో, నువ్వు వస్తావంటే 100% వస్తా అంటారు, ఖచ్చితంగా ఎగొడతారు. కానీ నువ్వు ఇస్తావంటే ఖచ్చితంగా 100 వాడుతున్నప్పుడు ఏంటండి అర్థం అక్కడ? అంటే సంపూర్ణంగా అని కదా. అంటే దేవుడి కొరకు అన్నదమ్ములు, దేవుడి కొరకు అక్కచెల్లెళ్ళు, దేవుడి కొరకు కుటుంబాన్ని కోల్పోయిన వాళ్లకు 100% ఆయన తిరిగిస్తాడు అని చెప్పటానికి ఈ 100 వాడుతున్నాడు. చూడండి, నూరంతలు. చదవమ్మ. నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందరని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. గట్టిగా చెప్పండి, కొడదామండి. బైబిల్ చెప్తుంది ఇది సాధ్యమండి. నాకైతే పుట్టుకతో మా ఇంట్లో సిస్టర్లే. ఈరోజు నాకు 100 మంది చెల్లెళ్ళు ఉన్నారండి. 100 మంది చెల్లెళ్ళు ఉన్నారు. ఫోన్ చేస్తారు కూడా, భయ్యా అని ఫోన్ చేస్తారు, హిందీలో కూడా ఫోన్ చేస్తారు. అది దేవుడు ఇచ్చాడండి. ఈరోజు సవితాదేవి మాట్లాడుతుంది రాజస్థాన్ నుంచి, కైసే భయ్యా అచ్చే అనమాట. రాజస్థాన్ నుంచి బినితా టోప్ మాట. ఎవరు నాకు కాదండి. క్రీస్తులో ఎంతమందిని ఇచ్చాడండి కదా. ఈ చర్చిలోనే ఎంతమంది అన్న అని దేవుడు ఇచ్చాడండి కదా. ఎంతమంది అన్నదమ్ముల్ని ఇచ్చాడు నాకు దేవుడు. కానీ నేను వదిలిపెట్టాను ఒకరోజు. ఈ దరిద్రపు ఈ క్రిస్టియానిటీ నాకు వద్దు, నాకు ధననిధితో కూడిన క్రిస్టియానిటీ కావాలని నిశ్చయంగా నాకు ఇచ్చాడండి దేవుడు. చెప్తున్నా, మన కొరియా వెళ్ళినప్పుడు కూడా నేను హోటల్లో ఉన్నాను. మాకు వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోయిందండి. అది బస్సు వెళ్ళిపోతే నాతో ఉన్న పాస్టర్ గారు ఒక ఆయన ఒక పెద్ద చర్చిలో బిషప్ లెవెల్ ఆయన ఆందోళన పడిపోతున్నాడు. మేము 8th ఫ్లోర్, అది 16 ఫ్లోర్లో హోటల్, అది 8th ఫ్లోర్ నుంచి కిందికి వచ్చి ఆ యొక్క లాబీలో ఉన్నప్పుడు, రిసెప్షన్లో ఉన్నప్పుడు, అరే బస్సు వెళ్ళిపోయింది అని పెట్టాను. అక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ మేమున్న హోటలు ఆ యొక్క హుండాయ్ బీచ్ దగ్గర ఉంది. హుండాయ్ బీచ్ దగ్గర నుంచి అని పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ మా యొక్క సెమినార్, లేకపోతే ఆ యొక్క కాన్ఫరెన్స్, ఇది బెక్సికాన్ ఉంటుంది. ఎట్లా వెళ్తే ఏమిటంటే, నాన్న ఎందుకు బ్రదర్ వైఆర్స్ అని వెంటనే నేను రిసెప్షన్లోకి వెళ్ళాను. వాళ్ళంతా కూడా కొరియన్స్ వెళ్ళగానే ఇట్లా అంటారు, మనం కూడా ఇట్లా అనలేదు, చూసుకొని అలా లేకపోతే తగులుతాయి మనకు. మంచిగా అన్నాడండి. వాట్ సార్ అంటే, నో జస్ట్ వీ మిస్ ద బస్, కెన్ యూ బుక్ ద అంటే. ఆయనకు తెలిసింది, ఎందుకంటే ఆ హోటల్ అందరం మేమే ఉన్నాం, ఎక్కువ మంది ఉన్నాం, దాదాపు 200-300 మంది ఉంటుంటాం. నాతో పాటు ఆఫ్రికన్స్, అమెరికన్స్, రష్యా వాళ్ళు, ఆ తర్వాత అదే హోటల్లో ఇంక్లూడింగ్ ఎన్నో దేశాలలో ఉన్నారు, మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ హోటల్లో ఏం చేశారు, వెంటనే ఇట్లా అబ్బాయి ఇట్లా బుక్ చేశాడండి. దాంట్లో ఉన్న అబ్బాయి ఇట్లా బుక్ చేయని కారు వచ్చేసింది, ఊబర్, అక్కడ లోకల్ కార్. గో సార్ అన్నాడు. హౌ మచ్ అని చెప్పానంటే చెప్పాడు, ఇంత అవుతుందని చెప్పి 7,000 ఎంత వాళ్ళ భాషలో. ఓకే ఐ విల్ పే అని చెప్పి
నేను, పాస్టర్ గారు, ఇంకొక ఆమెకు కూడా బస్ మిస్ అయింది. అంటే కొంచెం పొద్దున 6:30 6:57 లోపల బయలుదేరాలి మేము అక్కడి నుంచి. అయితే ఆమె కూడా ఉంటే ఆమె భయపడుతుంది. అరే कैसा అండి, క్యా సిస్టర్ తుమారా క్యా నామ్ హై, मैं लेके जाता हूँ तुम्हारे का అన్న. అరే భయ్యా తుమ్ లేకే జాతే క్యా అన్న. ఆమె నార్త్ ఇండియన్, పంజాబ్ నుంచి వచ్చింది. చలో అంటే మంచిగా కారులో వెళ్ళిపోయామండి. ఎక్కడి నుంచి అండి నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు ఎంతోమంది సేవకులకు ఒక డబ్బు కొంచెం ఇట్లా ఖర్చు పెట్టాలంటే లేదండి. వాళ్ళ మధ్యలో దేవుడు నాకు ఇచ్చాడండి. నా దగ్గర ఏ డబ్బు లేదు, మా అమ్మ నాన్న సంపాదించిన డబ్బు కానీ ఇంకెవడిచ్చింది ఏమీ లేదండి. దేవుడు ఈరోజు ఆయన 100 రెట్లు దయచేస్తాడు. 100 రెట్లు. తండ్రి హింసించి, తల్లి హింసించి, బ్రదరు సిస్టర్ హింసించిన శ్రీలక్ష్మికి ఈరోజు ఎక్కడిచ్చాడని దేవుడు? అమెరికాలో స్వాస్థ్యం ఇచ్చాడు. కోట్లు పెట్టుకుంది. ఆ ఇల్లు ఉంది నా దగ్గర, నా ఫోన్లో ఉంది, స్క్రీన్ మీద చూపించవచ్చు. మంచి ఇల్లు కొనుక్కున్నారండి వాళ్ళు. అమెరికాకి వెళ్ళి నా ఒక 7 ఏళ్ల క్రితం అనుకుంటా నాకు 3.5 లక్షలు వేశారండి. అక్కడి నుంచి 3.5 lakhs డిపాజిట్ వేసాడు. అన్న మీ దగ్గర కదా మేము వాక్యం నడుచుకుంది, మీ దగ్గర కదా మేము ఇలాగనయ్యిందని. కృతజ్ఞత అంతే. ఆలోచించండి, ఈరోజు భూమి మీద మనిషికి దొరికే అతి వాల్యుబుల్ ట్రెజర్ పరలోక రాజ్యము. అది దొరికితే నువ్వేం చేయాలి? వెళ్ళి నీ కలిగిందంతా అమ్మేసేసి దాన్ని కొనుక్కోవాలన్నట్టుగా చెప్పాడు. ఇక్కడ అమ్మేది కాదు, కలిగినవన్నీ నీ కాటకు వదులుకొని దాన్ని పొందుకోవాలి చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించండి. ఈ వాక్యానికి పేతురుకి చెప్తున్నాడు, పేతురు నువ్వు ఈరోజు అందరిని వదిలిపెట్టావా? నీ వలలు వదిలిపెట్టావా? నీ బోటు వదిలిపెట్టావా? ఇక కాదు, నిన్ను దేవుడు ఆకాశమంతా ఆస్తి నీకు ఇస్తాడు. ఈరోజు పేతురు పేరు మీద రోమ్కి వెళ్తే పోపు ఉన్నాడు కదా, ఆయన ఆరాధించే ఆ మందిరానికి పీటర్ బెసిలికా అంటారు. బెసిలికాస్ అంటారు వాటిని. బెసిలికాస్ అంటే ఈ మందిరాల్లో ఒక పేరు వాటిల్లో. కనుక కెథడ్రల్స్ కదా అవి పేర్లు. వాళ్ళు కెథడ్రల్స్ అంటే ఇంకా పెద్దది, బెసిలికా అంటే ఇంకా పెద్దది. ఇక్కడ నుంచి వివి నగర్లో అది లాస్ట్ బస్ స్టాప్ ఉంది, అక్కడ వరకు కూర్చుంటారు ఆయన ప్రార్థన చేస్తుంటే. అక్కడికి వస్తారు. ఎవరు పేరు పెట్టారు? పేతురు. పేతురు ఏమవుతాడు? ఒకరోజు చేపలు పట్టే ఆ యొక్క ధోనిని వదిలిపెట్టాడు. దానికే వచ్చేసి ప్రభుని అడుగుతున్నాడు, యేసయ్యా మేము అన్నీ వదిలిపెట్టామంటే యేసుప్రభు అన్నాడు, నీకు తెలుసు దీని విలువ, నేను చెప్తున్నాను వినో. అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, భూములను, ఇళ్లను సమస్తము 100 రెట్లు ఇస్తాను నీకు. కానీ నీవు పరలోక రాజ్యాన్ని ఆత్మీయ నేత్రాలతో విశ్వాసంతో చూడాలి. కానీ ఈరోజు ఎంతమంది తమ బ్రతుకులో ఈ పరలోక రాజ్యాన్ని తుచ్చమైన వాటి కొరకు వదిలేస్తున్నారు. కులం కొరకు వదిలేస్తున్నారు, ఆచారం కొరకు వదిలేస్తున్నారు, మతం కొరకు వదిలేస్తున్నారు, బంధువుల కొరకు వదిలేసుకుంటున్నారు దీన్ని. అయ్యో! కనుక నేను చెప్తున్నాను, ఈరోజు నీకు ఇది దొరికిందా? ఇది నీ కంటికి అర్థమైందా? నువ్వు ధన్యుడవు. లేకపోతే యేసుప్రభు అంతకంటే ఏం చెప్పట్లేదు. ఇంకా కనుక ఈరోజు నేను 3 నెలలు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను. 3 months మెంటల్ హాస్పిటల్లో. ఇక ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్తే రికార్డ్స్ తీపిస్తే నా పేరు ఉంటుంది అక్కడ. మరి ఆ రోజు అట్లా ఉన్నాను. ఈరోజు దేవుడు ఏమి ఇచ్చాడండి? కొరియాకి వెళ్తే అక్కడ 100 మంది పాస్టర్లో నేను ముందున్నాను. నన్ను దేవుడిని అంత మంచి నిలబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చెప్తుంది పరలోక రాజ్యం అనేది దాచబడిన ధననిధి. పరలోక రాజ్యము ఒక ముత్యం వంటిది. మనం లాస్ట్ పిక్చర్ చూద్దాము, చూసి ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క వాక్య ప్రకారం ఈ పాటలు చూసి ఇంకొక రెఫరెన్స్ ఉంది చూడండి. ఇతనికి ఏం దొరికింది అండి? ధననిధి దొరికింది. దాన్ని బయటికి తీశాడు, ఆ మట్టిలో సంతోషపడుతున్నాడు. ఈరోజు ఈ పరలోక రాజ్యం అనేది ఒక ధననిధి, గుప్త ధననిధి. అది దొరికిన వాళ్ళు వెంటనే దాచిపెట్టేసుకుంటారు. కనుక దాచిపెట్టుకొని తమ కలిగిన వాటి అన్నిటినీ వదులుకొని దాన్ని పట్టుకొని వాళ్ళు ఆ ధనవంతులు అయిపోతారు పరలోక రాజ్యం ప్రకారం. అది రెండోది, అతను ఆ ముత్యాలను పట్టుకొని ఎంత సంతోషపడుతున్నాడు. అతడు ఒక వర్తకుడు, ప్రతి ముత్యం అతనికి తెలుసు. కనుక ఈ వర్తకుడిని బైబిల్ ఏం పోలుస్తుందంటే మతాలను వెతికే వాళ్ళ గురించి చెప్తుంది. ఈ మతం ఆ మతం అన్నీ ప్రయత్నం చేస్తారు, కానీ యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది ఈ ముత్యములో. ఇది తరతరాలు కాదు, నశించిపోనిది. నా కులం కంటే, నా మతం కంటే, నా జాతి కంటే, నా జ్ఞానం కంటే, నా గ్రంథాల కంటే ఇది శ్రేష్టమైన ముత్యము పరలోక రాజ్యం యేసుక్రీస్తు ఇచ్చేది. ఎంత దగదగ మెరిచిపోతుంది. ముత్యం ఆలి చిప్పలో ఉంటుంది, అది ఎంత బాగుంటుంది. అది దొరికినట్టుగా పరలోక రాజ్యం దొరికిందని చెప్తున్నాడు. ఆఖరి రెఫరెన్స్ తీసి మనం ప్రార్థన చేద్దాం. చదవండి సిస్టర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే ఇక మనం ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఆయనను
ఏవేవి లాభకరమైనయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానము అతి శ్రేష్టమైనది నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని. ఇంకో చోట అయితే పెంటగా అని ఉంటుంది, కింద ఉందండి ఫుట్నోట్స్ లో, పెంటగా అని కూడా ఉంటుంది. ఎవరైనా పౌలు ఏం దొరికింది ఆయనకు? పరలోక రాజ్యం దొరికింది. ఏం దొరికింది? ధననిధి దొరికింది. ఏం దొరికింది? ముత్యం దొరికింది ఆయనకు. కనుక ఏం చేశాడు ఆయన? తన సమస్తాన్ని వదిలిపెట్టుకున్నాడు ఆ రోజు. అంటే ఈరోజు పరలోక రాజ్యం ఎవరికైతే ఇది దొరికిందో, ఈ రక్షణ భాగ్యమో, వాళ్ళకి భూలోకంలో దేన్ని ఎక్కువగా ఎంచరండి. దానికి పెద్ద ఉదాహరణ బైబిల్లో పౌలు అంతకుముందు ఎవరు? సౌలు. ఆయన ఎవరు? ఆయన యూదుడిగా పుట్టాడు. ఆయన ప్రపంచంలో ఏ జాతికి లేని ధన్యత యూదులకు ఉంది. ఈరోజు అమెరికన్ సిటిజన్ అయితే ఎంత ధన్యత తెలుసా అండి అమెరికన్ సిటిజన్స్కి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కొన్ని దేశాల్లో వీసా ఉండదు. మనం వేరే దేశానికి వెళ్ళాలంటే వీసా ఎంత కష్టం తెలుసా అండి? మన కొరియాకి వెళ్ళడానికి నేను 8,500,000 కట్టాను ఎక్స్ప్రెస్ వీసాకి. కడితే వాళ్ళు రా అంటారు. కానీ అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే కొన్ని దేశాల్లోకి వీసా లేదు, వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్లో దిగి మామూలుగా వచ్చేయచ్చు. అంత ధన్యత ఈరోజు అమెరికన్స్కి ఉంది ప్రపంచంలో. అనుకుందాము, ఒకనాడు యూదులకు ఆయన అంటున్నాడు, నేను యూదుడిగా కదా, నాకేమీ లేదు. అతడెవరు? పరిసయ్యుడు, నాకేమీ లేదు. గమలీల పాదాల దగ్గర వాక్యం నేర్చుకో, ఏమీ లేదు. గొప్ప మతనిష్ట కలిగిన వాడు, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది అతనికి. సౌలుకి ఆనాడు పెంటగా ఎంచుకుంటున్నాను, ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రాజ్యము నాకు దొరికింది అని చెప్పి ఆయన ఆ రాజ్యం కొరకు తన బ్రతుకును ధారపోసాడు. ఈరోజు యూరోప్లో చర్చ్ ఉందంటే ఆయనను బట్టే. ఏషియా, మైనర్ ఏషియా, యూరోప్లో కనుక టర్కీ దగ్గర నుంచి మొదలుపెట్టి రోమ్ దగ్గర నుంచి నెదర్లాండ్, హాలాండ్, డచ్, ఆ తర్వాత స్విట్జర్లాండ్, జర్మనీ, ఈ దేశాలన్నిటిలో ఈరోజు చర్చ్ ఉందంటే బికాజ్ ఆఫ్ దిస్ సౌలు. ఆయన పౌలుగా మారి ఏం చేశాడు? ఆయన యూదా యొక్క ఆ ధన్యతను వదిలిపారేసుకొని, నాకు దేవుడిచ్చిన ఈ యొక్క పరలోక భాగ్యం ఎదుట ఈ లోక జ్ఞానం అంతా వ్యర్థమని దాన్ని పట్టుకొని ధన్యుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ముగించే ముందు మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు చెప్తున్నాడు, పరలోకం యొక్క ధనాన్ని నీ ఆత్మీయ నేత్రాలతో చూసి దాన్ని పొందుకుంటే దాన్ని పోగొట్టుకోవటానికి నువ్వేదైనా వదులుకోవచ్చు. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నీ యొక్క సన్నిధిలో మేమందరము అయ్యా తండ్రి యేసు యొక్క ఉపమానాల్లో పరలోక రాజ్య ఉపమానాలు చూస్తున్నాం దేవా. ఫస్ట్ వన్నీ నెగిటివ్గా చెప్పాడు. పరలోక రాజ్యం గోధుమలు గురుగులు కనుక పరలోక రాజ్యంలో గురుగులు కూడా వస్తాయి, వాళ్ళు దుష్టులు అని. దేవుని యొక్క రాజ్యంలో ఆవ మొక్క మీద కాదు, అది ఆవ చెట్టు అయినప్పుడు పక్షులు వస్తాయి, దుష్ట ఆత్మలు వస్తాయని చెప్పాడు. అంతేకాదు యేసుప్రభు పిండి గురించి చెప్పినప్పుడు 3 మానికల పిండి, దాంట్లో పుల్లని పిండి వచ్చి చేరినప్పుడు ఆ పిండినంతా నాశనం చేసేసినట్టుగా, అది పాజిటివ్గా నాశనం అంటే రొట్టెలు చేసుకోవటానికి, కానీ చర్చిలో మాత్రం అది నాశనం అని ఆ పులిసిపోయింది సంఘమంతా విస్తరించిపోయి దుష్ట బోధలు వచ్చేస్తాయని చెప్పిన యేసుప్రభు ఇక ఆపి బయటి వాళ్ళ కొరకు కాదు, పైన వాళ్ళ కొరకు కాదు, వెలిచూపుతో వాళ్ళ కొరకు కాదు, అంతరంగంలో విశ్వాసముతో దేవుని రాజ్యాన్ని వెదికే బిడ్డల కొరకు చెప్తున్నాడు. బిడ్డా, పరలోక రాజ్యము గొప్ప ధననిధి, అది నువ్వు పొందుకుంటే ఇక దానికి సమానం ఏది ఉండదు. పరలోక రాజ్యము వెలగలిగిన ఒక మంచి ముత్యము. వర్తకులకు తెలుసా, ఒక్క ముత్యము దొరికితే వాళ్ళు మారిపోతారు. అలాగున అతను వెళ్ళి కొనుక్కున్నాడు కదా. నీ జీవితంలో పరలోక రాజ్యం అంటే ఇదిగో తక్కువ కులస్తులు నమ్ముకున్న ఆ యొక్క రాజ్యం అనుకుంటున్నావా? కాదు బిడ్డ. 210 దేశాల్లో ప్రజలు గుర్తించి ఈరోజు నమ్ముకుంటున్నారు. చైనీస్, జపనీస్, అమెరికన్స్, ఆఫ్రికన్స్, ఇండియన్స్, చెప్పండి మీరు ఒక దేశం పేరు. ఎంత గొప్ప ధననిధిని కొద్ది మందే కనుక్కుంటున్నారు. అది మిగతా వాళ్ళు దాన్ని తక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక్కడ మీ ముందున్న నన్ను దేవుడు 39 సంవత్సరాల క్రితం నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఇది ధననిధి అని నేను తెలుసుకున్నాను. నా జీవితంలో ఈరోజు ఎన్నెన్ని రెట్లు ఏమేమి ఇచ్చాడో కూడా లెక్క పెట్టుకునే ఆ యొక్క నాకు సమయం కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్యం నీకు ఒకవేళ ఎలా అనిపిస్తుంది? ఈరోజు నీ దృక్పథాన్ని మార్చుకో. క్రీస్తు రక్తం పెట్టింది, క్రీస్తు ప్రాణం ధారపోసింది, క్రీస్తు ఆయన సిలువలో బలియాగమైంది, క్రీస్తు తలలో ముళ్ళ కిరీటం కూడా అనుభవించి చేదు చిరకను తాగి
భూమికి ఆకాశానికి 6 గంటలు వేలాడుతూ ఏ భాగ్యాన్ని తీసుకొచ్చాడు? పరలోక ధననిధి భాగ్యాన్ని తీసుకొచ్చాడు నీకు. అది కూడా దేవుడు నీకు ఉచితంగానే ఇస్తున్నాడు. కనుక రక్షణ కొనేది కాదు, కానీ రక్షణ కొరకు నువ్వు ఏదో వదిలిపెట్టుకోవాల్సి వస్తే అని చెప్తున్నాడు. రక్షణ కొరకు నీ జీవితంలో ఎవరినో వదులుకోవాల్సి వస్తుంది, అంతే. జాన్ సంఘ్ వదులుకున్నందుకు ఈరోజు ఎన్ని దేశాల్లో ఎన్నెన్ని చర్చస్లో ఆయన పేరు ఈరోజు నిలబడి ఉంది. ఈరోజు అదే ఒక కంపెనీ పెట్టుకొని ఉంటే, ఒక కెమికల్ సైంటిస్ట్ కంపెనీ, ఎవరికి తెలిసేది? ఎవరికి తెలిసి ఏ బ్రతుకులు మారేవి కాదు. 1,00,000 మందిని రక్షణలోకి నడిపించిన జాన్ సంఘ్ పరలోక ధనాన్ని ఎరిగాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చర్చికి వచ్చి పరలోక రాజ్యం అంటే ఏదో కడుపు నొప్పి పోవటానికి, ఉద్యోగం రావటానికి, పెళ్ళిళ్ళు కావటానికి, ఇంకేదో అప్పులు తీరటానికి కాదు బిడ్డ. అవి లోకంలో ఎవడైనా నీకు చేయగలుగుతాడు. పరలోక రాజ్యము అది గొప్ప ధననిధి నీకు దేవుడు సిలువలో చూపిస్తున్నాడు. 2-3 మాటలు మంచిగా జాగ్రత్తగా వినండి. ఇది సిలువలో ఉంది ఆ ధనము. ఏంటో చెప్పాలా? మొట్టమొదటిది, ఆయన గాయాల్లో స్వస్థత అనే ధనం ఉంది. ఈరోజు ఎంత భయంకరమైన రోగులు స్వస్థపడతారు యేసుప్రభు దగ్గరికి వస్తే. ఆ ధనం ఏ హాస్పిటల్లో కూడా లేదు, ఎవరు ఇవ్వలేరు. అది ఇక చచ్చిపోతాడనుకున్న వాళ్ళు బ్రతుకుతారు. ఆయన గాయాల్లో ఒక ధనము స్వస్థత, ఆయన రక్తంలో క్షమాపణ అనే ధనం ఉంది. నిన్ను ఎవ్వరు క్షమించకపోయినా యేసు క్షమిస్తాడు. నరహంతకులు, దొంగలు, బందిపోట్లు ఈరోజు క్షమాపణ పొందారు. ఆ ధనం ఎవరైనా ఇస్తారా? పార్లమెంటు కోర్టులు ఇస్తాయి, ఆ క్షమాపణ ఇవ్వవు కదా, ఉరిదీసి పారేస్తాయి. అంతేకాదు, ఆ యొక్క యేసు యొక్క రిక్తత్వములో ఇహలోక ధనం ఎంతో ఉన్నది. నేను చెప్తున్నాను, అనుభవిస్తున్నాను నేను ఈరోజు. నా జీవితంలో నేను యేసు తీర్చిన ధనమే నా దగ్గర ఉంది, ఇంకేమీ లేదు. విస్తారమైన ధనం. ప్రతి సంవత్సరం 2 చర్చ్ బిల్డింగ్లకు మనం సహాయం చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు? నాకు ఆ ధనం ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఆయన రిక్తత్వములో కొల్లగొట్టుకునేంత ధనం ఉంది కనుక అది. అంతేకాదు, ఆయన మరణములో నిత్య జీవం అనే ధనం ఉంది. నేను అన్నీ చెప్పట్లేదు, 7 ఉన్నాయి, కానీ ఆయన యొక్క మరణములో నిత్య జీవం అనే ధనం ఉంది. ఎన్నడెన్నడెన్నడు చావని యొక్క ఆ ధనం. దాన్నే కదా ఈరోజు పరలోక రాజ్య భాగ్యం అంటున్నాము. మరి నువ్వు పరలోక రాజ్యాన్ని ఎలాగుంచుస్తున్నావు? నీ దృక్పథం మార్చుకొని ఈరోజు దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యం కొరకు, ఈ లోకం యొక్క చిల్ల పెంకుల కొరకు దేవుని రాజ్యం పోగొట్టుకుంటావా? నీ సర్టిఫికెట్లో ఒకవేళ ఇంకా నువ్వు హిందువు అనే పెట్టుకొని, లేకపోతే క్రైస్తవుడవై, నీ బాధ ఎంత భయంకరమైంది ఆలోచించు. నీ సర్టిఫికెట్లలో ఏముంది? ఈరోజు నా యొక్క చర్చిలో తమ్ముడు పృథ్వీ సర్టిఫికెట్లలో తీసేసుకున్నాడు. ఫైర్ డిపార్ట్మెంట్లో పోలీసు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. రిజర్వేషన్తో పని లేదు నీకు అసలు. ఆలోచించండి. ఈరోజు ఎంతమంది ధనం ఎదుట తుచ్చమైన వాటి కొరకు ఈరోజు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారండి. అయ్యో, దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఆ విలువ ఎందుకు తెలియట్లేదు? ఆ కళ్ళకి ఎందుకు కనపడట్లేదు? స్నేహితుల కొరకు, బంధువుల కొరకు ఈ పరలోక రాజ్యం అనే ధనాన్ని పోగొట్టుకుంటావా? అయ్యో, నీవు సరైన స్థితిలో లేవు బిడ్డ కదా. జాన్ సంఘ్ లాగా మనమే అంత పెద్ద పెద్ద ఆస్తులుంటే వదులుకుంటామా? వదులుకోము కదండి. ఒక శ్రీలక్ష్మి అనే చర్చిలో బిడ్డ, వాళ్ళు హైందవులుగా మంచి కలిగిన వాళ్ళే అన్నీ, కానీ ఆ బిడ్డ ఒక్కసారి ప్రభువు దొరికినాక దేవుని రాజ్యం అన్నీ వదులుకుంది. ఈరోజు ఒక క్రిస్టియన్ కంట్రీలోనే చక్కగా బ్రతుకుతుంది. పోయి ఆలోచించు నువ్వు. తుచ్చమైన వాటి కొరకు కదా, చిల్ల పెంకుల కొరకు దేవుని రాజ్యాన్ని వదిలిపెట్టుకోవద్దు. 2 ఉపమానాలు అవే కనుక నీ దృక్పథాన్ని మార్చుకో. ప్రభు కొరకు ఒకరోజు సమస్తాన్ని నువ్వు వదులుకుంటే ఇస్తా అంటున్నాడు. కనుక నేను ఒకప్పుడు వదులుకున్నాను, నా బంధువులను వదులుకున్నాను, నా స్నేహితులను వదులుకున్నాను, అందరిని వదులుకున్నాను. ఒకరోజు నేను, ఈరోజు నాకు 100 రెట్లు దేవుడు నాకు ఇతరులను, దేవుడు నా బిడ్డలుగా నా దగ్గర తీసుకొస్తున్నాడు. దేవుడు ఎన్నడూ కూడా వదిలిపెట్టాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా యేసయ్యా, నువ్వు మత్తయి సువార్త 13లో నాయన 8 ఉపమానాలు చెప్పావు. 4 ఉపమానాలు అవి బయట నాయన పరలోక రాజ్యాన్ని బయట నుంచి చూసి, బయట నుంచి మాట్లాడి, బయట నుంచి దాన్ని ప్రభువా వెలిచూపుతో చూసే వాళ్ళకు అంతే. కానీ మార్మికంగా విశ్వాసపు కన్నులతో చూస్తే, ఆత్మీయంగా చూస్తే ఈరోజు 2 ఉపమానాలు చూసాము నాయన. గుప్త ధననిధి, ఆ యొక్క మేలైన ముత్యము గనక, ఆణిముత్యము గనక నాయన అలాంటిది మాకు దొరుకుతుందని
మేము దాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి. దాని కొరకు ఏదైనా ఇవ్వాలని కొనమంటున్నావు నాయన. కొనడం అంటే డబ్బు కాదు నాయన, ఫెయిత్ పెట్టి కొనాలి ప్రభా. పరలోక రాజ్యములో ఏది కూడా, ఏ కరెన్సీ చెల్లదు ప్రభా. కులము చెల్లదు, అక్కడ మతము చెల్లదు, ఈ లోక ధనము వెండి బంగారాలు చెల్లవు ప్రభా. ఫెయిత్ అంతే. కుష్ఠవ్యాధుడికైనా ఫెయితే, ధనవంతుడికైనా ఫెయితే కనుక ఆ కరెన్సీ ఏదో మా జీవితాల్లో మేము అభివృద్ధి పరచుకోవాలి ప్రభా. ఫెయిత్ పెట్టి కొనుక్కోవాలి కనుక నాయన, అలాంటి కృపను నాయన ఈ చర్చలో అనేకులకు దయచేసి వారు నీ రాజ్యాన్ని కోల్పోకుండా కాపాడుకుంటకు, ఈ లోకంలో ఎవరు శోధించినా, ఎవరు బాధ పెట్టినా, ఎవరు హింసించినా, ఎవరు దూరమైనా, ఎవరు వెలివేసినా, ఎవరు అసహించుకున్నా పర్వాలేదు ప్రభా. నా పరలోక ధనము నాకు ఇచ్చావు, నేను కోల్పోనని ప్రభా. స్థిర చిత్తంతో బిడ్డలు ముందుకు సాగుటకు సహాయం చేయమని, నిలబడిన వాక్యాన్ని ప్రతి నారుకటి నీరు పోసి ప్రతి హృదయంలో ఫలింపచేయమని అన్ని నామాల కంటే పైనామమైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.